ఎవాల్యూట్ అని చెప్పి మనకి ఒక వాల్యూ ఇచ్చారు, ఇదన్నమాట. దీని వాల్యూ దీని ఆన్సర్ ఎంత అనేది మనం చెప్పాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తేనండి i⁻18 ఉంది, అలాగే ఇక్కడ పవర్లో 25 ఉంది. ఫస్ట్లీ ఐకి పవర్లో పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు మనం వాటిని ఎలా సింప్లిఫై చేయాలి? ఇది మనకి బేసిక్గా తెలిసిన పాయింట్ ఏంటి, i⁻4 = 1 అని. మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు i⁻18 కదండి, ఈ 18కి నియరెస్ట్ 4 మల్టిపుల్ అంటే 4 4 16 అండ్ రిమైండర్ ఎంత, 18లో 16 తీసేస్తే ఇంకా 2 కదా, సో దాన్ని i⁻2 కింద రాసుకోండి. అంటే యాక్చువల్గా మనం చేసేది ఏంటంటే 4ని డివైడ్ చేస్తామండి 18 తోటి, 18 4తో డివైడ్ చేసేస్తాము. డివైడ్ చేస్తే 4 4 16, రిమైండర్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే 18 మనం ఎలా రాసుకోవచ్చండి, చిన్నప్పుడు మనం రాస్తాం కదా, డివిడెండ్ = డివైజర్ ఇంటూ కోషియంట్, అంటే 4 × 4 ప్లస్ రిమైండర్ 2 అన్నమాట. సో ఇప్పుడు i⁻18 కదా మనకుంటా, i⁻18ని మనము i⁻4 × 4 + 2 అని రాస్తాం. సో ఈ i⁻4 × 4నే i⁻4 అని రాసుకోవచ్చేమో కదండి, ఇంటూ i². సో i⁻4 అంటే 1. యాక్చువల్గా ప్రాసెస్ అయితే ఇది పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తాము, బట్ ఇవి 2 డిజిట్ నెంబర్సే కాబట్టి మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా 18కి నియరెస్ట్ 4 టేబుల్లో వచ్చేటువంటి వాల్యూ అంటే 4 యొక్క మల్టిపుల్ 16 కదా, i⁻16 రిమైండర్ 2 కాబట్టి i². ఓకే, సో i⁻16 అంటే అది 1 అయిపోద్దండి, ఎందుకు i⁻4 రాస్తాం కాబట్టి. అండ్ 1 × i² అంటే i² అంటే -1. అలాగే 1/i వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మరి 1/i కూడా ఉంది కదా, సో 1/i అంటే -1 అండి. ఇది ఎలా వచ్చింది, సింపుల్గా న్యూమరేటర్ని డినోమినేటర్ని iతో మల్టిప్లై చేసేసారు అనుకోండి. 1 × i i × i² అంటే -1, i/-1 అంటే -i, సరిపోయిందా? అంటే 1/i ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చండి, -i అన్నమాట. హోల్ పవర్ 25 అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పవర్ 25 అనేది మైనస్కి వచ్చినప్పుడు, మైనస్కి పవర్లో ఆడ్ వాల్యూ ఉంటే దాని ఆన్సర్ మళ్ళీ నెగిటివ్గా వస్తుందండి. అంటే -25 అంటే మళ్ళీ మీకు మైనస్ వస్తుంది. అండ్ i⁻25 ఐకి కూడా మళ్ళీ పవర్ అప్లై అవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి i⁻25 అంటే ఏమవుతుందండి, సింపుల్ 25కి నియరెస్ట్ 4 మల్టిపుల్ అంటే 4 టేబుల్ వచ్చేటువంటి ఆన్సర్ 25కి దగ్గరలో ఏమొస్తుంది, 4 5 20, 4 6 24, అంటే i⁻24 ఇంటూ ఇంకా రిమైనింగ్ ఎంత, 25కి 24 అంటే 1, సో i⁻1. ఇది ఎలాగా i⁻24 అంటే 1 అయిపోతుంది, 1 × i⁻1 అంటే i అవుతుంది అన్నమాట. సో టోటల్గా i⁻25 అంటే i ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు మరి హోల్ క్యూబ్ ఉంది కదండి, అండ్ ఈ వాల్యూని నేను ఈ విధంగా రాస్తున్నాను, అంటే మైనస్ కామన్ తీసాను అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ మైనస్ ఈ మైనస్ బయట రాసుకున్నాను. హోల్ క్యూబ్ ఈ మైనస్ కూడా అప్లై అవుతుందండి, ఎందుకంటే లోపల మొత్తానికి హోల్ క్యూబ్ ఉంది, ఈ టోటల్ వాల్యూకి హోల్ క్యూబ్ ఉంది. సో ఈ క్యూబ్ అనేది మైనస్కి వచ్చినప్పుడు చెప్పాను కదా, మైనస్ పవర్లో ఆడ్ వాల్యూ వస్తే మళ్ళీ మనకి ఆన్సర్ మైనస్ వస్తుంది. అండ్ 1 + i హోల్ క్యూబ్. ఇప్పుడు 1 + i హోల్ క్యూబ్ అంటే మనం ఏ ఫార్ములా అప్లై చేయాలి, a + b హోల్ క్యూబ్ ఫార్ములా, a³ + b³ + 3a² b + 3ab². ఏ ప్లేస్లో 1 ఉందండి, b ప్లేస్లో i ఉందండి, సేమ్ ఇవి తీసుకొచ్చి ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ స్టెప్ వచ్చేస్తుంది. 1³ అంటే 1, i³ అంటే -i. ఓకేనా, ఎలా చేసుకుంటారు, i³ i² ఇంటూ i⁻1గా రాసుకోవచ్చు కదా, i² అంటే -1, సో -1 × i అంటే -i, ఆ విధంగా -i అయ్యిందన్నమాట. నెక్స్ట్ 1² అంటే 1 అండి, 3 × 1 × i అంటే 3i, అలాగే i² అంటే -1, -1 ఇంటూ ప్లస్ అంటే -3. ఓకేనా, సో మీరు దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే -2 + 2i వస్తుందండి. దేన్ని సింప్లిఫై చేస్తే 1 + i హోల్ క్యూబ్ని సింప్లిఫై చేస్తే -2 + 2i, బయట మైనస్ ఉంది కదా దాంతో మల్టిప్లై చేసేయండి, సో మీకు ఆన్సర్ ఇది వస్తుంది అన్నమాట. అంటే ఫైనల్గా మనకి ఆన్సర్ ఏమవుతుందండి, అంటే దీని యొక్క వాల్యూ ఏమవుతుందండి, 2 - 2i అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫర్ ఎనీ ఒక్క నిమిషము, ఫర్ ఎనీ 2 కాంప్లెక్స్ నెంబర్స్ z1 అండ్ z2, ఇక్కడ మనకి 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చారండి, z1 ఒకటి z2 ఒకటి. ప్రూవ్ దట్ అని చెప్పి ఇది మనం ప్రూవ్ చేయాలి యాక్చువల్గా. ఓకే, ఇదంతా కూడా మనం ప్రూవ్ చేయాల్సిందే. RE అంటే రియల్ పార్ట్ అనండి, రియల్ పార్ట్. అలాగే IM అని ఉంది కదా ఇక్కడ, ఈ IM అంటే
ఇమేజినరీ పార్ట్ అని. సో మనందరికీ తెలుసు కాంప్లెక్స్ నెంబరు ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఉంటుంది, లేదా ఏ ప్లస్ ఐబి ఏదనుకున్నా ఒకటే. ఇందులో ఇది రియల్ పార్ట్, ఇది ఇమేజినరీ పార్ట్. అర్థమైందా? సరే, ఇక్కడ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చారు కదా, ఆ రెండింటిని నేను ఏమనుకుంటున్నానంటే లెట్ అనే వర్డ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటేనండి, మనం ఓన్గా అంటే క్వశ్చన్లో ఇవ్వకుండా మనం ఓన్గా అనుకుంటున్నప్పుడు లెట్ అనేది యూజ్ చేస్తాం. లేదా సపోజ్ దట్, లెటర్స్ కన్సిడర్, లేదంటే లెటర్స్ సపోజ్, ఇవన్నీ కూడా మనం అనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. అండ్ అంతకంటే ముందు టు ప్రూవ్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది ఒకసారి రాసేయండి. z1 ఈక్వల్ టు x1 ప్లస్ iy1 అనుకున్నానండి, z2 ఈక్వల్ టు x2 ప్లస్ iy2 అనుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వీటన్నిటిని రఫ్ చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం. మనము రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ z2 కనిపెట్టాలి. అంటే ఫస్ట్ z1ని z2ని మల్టిప్లై చేస్తే మనకి కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. ఎందుకంటే z1 z2 కూడా కాంప్లెక్స్ నెంబర్సే కాబట్టి అందులో ఉన్న రియల్ పార్ట్ ఏంటో మనం చూడాలి. అంటే ఫస్ట్ మనం ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి కదండి. అందుకనే నేను z1 ఇంటూ z2 చేశానండి. సో z1 అంటే x1 ప్లస్ iy1, z2 అంటే x2 ప్లస్ iy2. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పానండి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ యూజ్ చేసి మల్టిప్లికేషన్ ఎలా చేయాలి ఏంటనేది. అంటే నార్మల్గానే ఇదేం మళ్ళీ వేరే కొత్త టాపిక్ ఏం కాదు, నార్మల్గా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం కదా మల్టిప్లికేషన్స్. అదే చూడండి, ఈజీగా చెప్పేస్తాను. ఫస్ట్ x1 ఇంటూ x2, తర్వాత x1 ఇంటూ iy2, ఇది x1 ఇంటూ x1 ఇంటూ iy2 కదా, అంటే i బయట రాసి x1 y2 లోపల రాసుకున్నాను, ఎలా అయినా ఒకటే కదా. నెక్స్ట్ ఈ అయిపోయింది x1 తోటి. ఇప్పుడు iy1 ఇంటూ x2 అంటే i ఇంటూ x2 y1, ఇదిగో i ఇంటూ x2 y1. తర్వాత iy1 ఇంటూ iy1, i ఇంటూ i స్క్వేరు, y1 ఇంటూ y2, ఇదిగో సరిపోయిందా? ఇప్పుడు చూడు జాగ్రత్తగా, ఇక్కడ x1 x2 i స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి మనకి -1, -1 ఇంటూ y1 ఇంటూ y2 అంటే -y1 y2 అన్నమాట. సో ఇది కూడా కంప్లీట్లీ రియల్, అంటే ప్యూర్లీ రియల్ వాల్యూ కాబట్టి x1 x2 -y1 y2 ఒక బ్రాకెట్లో రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఏమి ఉంటున్నాయి మనకి, ఈ వాల్యూ మరియు ఈ వాల్యూ, ఈ రెండింటిలోని i కామన్గా ఉంది కాబట్టి i బయట రాసేసుకున్నానండి. లోపల x1 y2 ప్లస్ x2 y1 సరిపోయిందా? ఇప్పుడు చూడు, మనకి z1 ఇంటూ z2 చేస్తే వచ్చిన కాంప్లెక్స్ వాల్యూ ఇది. ఇందులో రియల్ పార్ట్ మనకి రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ z2 కదా. రియల్ పార్ట్ అంటే ఇదంతా కూడా రియల్ పార్టేనండి. సో ఇదంతా కూడా రియల్ పార్టే. దేర్ఫోర్ రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ z2 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ రాసుకున్నాం. ఇది 1 అలా ఉంచండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, మనం ఇప్పటికీ ఇది కనిపెట్టామండి, ఇది. నెక్స్ట్ దీని వాల్యూ మరియు దీని వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. z1 అంటే మనం x1 ప్లస్ iy1 అనుకున్నాం. ఇప్పుడు RE ఆఫ్ z1 అంటే రియల్ పార్ట్ ఆఫ్ z1 ఏమవుతుందండి, రియల్ పార్ట్ ఆఫ్ z1 అంటే ఇది x1 అవుతుంది. అలాగే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z1 అనే కాంప్లెక్స్ నెంబర్లో ఉన్న ఇమేజినరీ పార్ట్ ఏమవుతుంది, y1 అవుతుంది. అలాగే z2 కూడా రాసుకున్నాను. ఈ ఎందుకు రాసుకున్నానండి, మనం ప్రూఫ్గా చూడండి, రియల్ పార్ట్ ఆఫ్ z1, రియల్ పార్ట్ ఆఫ్ z2, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z1, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z2, అంతే. వాటి కోసం మనం రాసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ మనకి క్వశ్చన్లో అడిగారు కదా, అదే దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z2 మైనస్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z2. అంటే చూడండి, రియల్ పార్ట్ ఆఫ్ z1 అంటే x1, రియల్ పార్ట్ ఆఫ్ z2 అంటే x2, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z1 అంటే y1, ఇది y2. ఇదిగోండి వాల్యూస్, సరిపోయిందా? దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకోండి. ఇప్పుడు మీరు ఈక్వేషన్ 1 అని అంటే దీన్ని మరియు దీన్ని అబ్జర్వ్ చేయండి. x1 x2 మైనస్ y1 y2, ఇది కూడా x1 x2 మైనస్ y1 y2. అంటే మనం దాని ప్రకారం ఈ రెండు ఈక్వల్గా రాసేసుకొచ్చేమో కదా, ఎందుకంటే రెండు కూడా x1 x2 మైనస్ y1 y2కి ఈక్వల్గా అవుతున్నాయి కాబట్టి మనకి ఈ రెండు ఈక్వల్ అని చెప్పి రాసేసుకోవచ్చు. సో హెన్స్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది రాసేయండి. ఓకేనండి. థర్డ్ క్వశ్చన్, రెడ్యూస్ అని చెప్పి మనకి ఒక కాంప్లెక్స్ వాల్యూ ఇచ్చారు. ఇదంతా కూడా దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలండి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏం కాదండి, a ప్లస్ ఐబి లేదా a ప్లస్ బిఐ ఎలాగైనా ఒకటే. ఓకే, చూద్దాం. సింపుల్ బేసిక్ సింప్లిఫికేషన్స్ ఇది. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసేద్దాం. దీన్ని అలా ఉంచి సెకండ్ వాల్యూని
ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, మనం ఫ్రాక్షన్స్ని ఎలా సింప్లిఫై చేస్తామండి, మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుకున్నాము, మళ్ళీ చెప్తున్నానండి. a/b మైనస్ c/d ఈ ఫామ్లో ఉందనుకోండి, మేబీ a b c d ప్లేసెస్లో నెంబర్స్ ఉండొచ్చు, లేదంటే ఇలా ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండని, ప్రాసెస్ అయితే ఒకటే. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయి. a ఇంటూ d ad, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ పెట్టు, మైనస్ ఉంటే మైనస్ పెట్టు, మైనస్ ఉంది కాబట్టి మైనస్. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయి, bc బై ఈ రెండింటిని మల్టిప్లై చేయి కింద bd, అంతే. ఇక్కడ ప్లస్ ఉంది అనుకో, ఇది ప్లస్ అవుతుంది. ఓకే, అంతకుమించి ఏమి లేదు. ఇప్పుడు చూడు ఇక్కడ ఇది, దీన్ని అబ్జర్వ్ చేయి, అలాగే ఉంది. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయి, 1 ఇంటూ 1 ప్లస్ ఐ, మళ్ళీ అదే వచ్చేస్తుంది, ఇదిగో 1 ప్లస్ ఐ. తర్వాత మైనస్, ఇదిగో ఈ మైనస్ అన్నమాట ఇది. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయి, 2 ఇంటూ 1 మైనస్ 4i, 2 ఇంటూ 1 మైనస్ 4i, సరిపోయిందా? బై కింద ఏమొస్తుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకో, ఇదిగో ఈ సెకండ్ వాల్యూని అలాగే యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకో. న్యూమరేటర్ని మనం సింప్లిఫై చేసేస్తే ఏమవుతుందండి, మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అండ్ 2 ఇంటూ 4i అంటే 8i, సరిపోయిందా? అండ్ డినోమినేటర్లో సేమ్ మల్టిప్లికేషన్ చేసేయడమే. ఫస్ట్ 1తో చేసేయండి, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ i ఇదిగో 1 ప్లస్ i. తర్వాత మైనస్ 4i ఇంటూ 1 మైనస్ 4i. తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4i ఇంటూ i అంటే 4i², సరిపోయిందా? అండ్ ఈ సెకండ్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం, దాన్ని ఇంకా డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 మైనస్ 2 అండి, అంటే మైనస్ 1, అండ్ i 8i అంటే 9i, ఇదిగో మైనస్ 1 ప్లస్ 9i. డినోమినేటర్ని కూడా అబ్జర్వ్ చేయి, ఇక్కడ i² అంటే మైనస్ 1 కదండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 ఇంటూ 1 4 అంటే ఇది ప్లస్ 4, ఇదేమో ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది, 5 అవుతుంది. అండ్ i మైనస్ 4i అంటే మైనస్ 3i, ఇదిగో 5 మైనస్ 3i. ఓకేనా? అండ్ ఈ సెకండ్ వాల్యూ యాజ్ ఈజ్ మళ్ళీ అలాగే ఉంచేసాను. ఇప్పుడు ఫస్ట్ వాల్యూని సెకండ్ వాల్యూని మల్టిప్లై చేసేద్దాం, ఎందుకంటే మనం ఇంకా దీన్ని సింప్లిఫై చేయడానికి ఏమీ లేదు, అండ్ దీన్ని ఓన్గా మనం సింప్లిఫై చేయడానికి ఏమీ లేదు. కాబట్టి మనం సింపుల్గా ఫ్రాక్షన్స్ కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి, అండ్ ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. ఓకే, చూడండి, మల్టిప్లికేషన్ చూడాలండి జాగ్రత్తగా. ఫస్ట్ ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి, ఫస్ట్ మైనస్ 1తో, మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4i, ఇదిగో మైనస్ 3 ప్లస్ 4i, సరిపోయిందా? నెక్స్ట్ 9iతో, 9 ఇంటూ ఒకసారి 9iతో 9 ఇంటూ 3 27i, 9 ఇంటూ ఇక్కడ చూడండి సింబల్స్ కూడా చూసుకోవాలండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 9i ఇంటూ 4i అంటే 36i², ఇదిగో సరిపోయిందా? అది. సో అలాగే మీరు డినోమినేటర్స్ని కూడా మల్టిప్లై చేసుకుంటే మీకు వాల్యూ వస్తుంది. నేను ప్రతి స్టెప్ కూడా ఇక్కడ క్లియర్గా రాశానండి, మీకు డౌట్ ఏమీ రాదు. కాకపోతే నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా మీరు మల్టిప్లై చేసుకుని చెక్ చేసుకోవాలి. ఓకే ఓకే, న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి, i² అంటే మైనస్ 1, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 36 అయిపోద్ది ఇది మొత్తానికి, అంటే ఇది మొత్తానికి ఏమవుతుంది మనకి 36 అయిపోద్ది అండి. అండ్ ఇక్కడేమో మైనస్ 3 ఉంది, మైనస్ 3 ప్లస్ 36 అంటే ఇదిగో ప్లస్ 33, సరిపోయిందా? తర్వాత ఇక్కడ 4i ప్లస్ 4i, ఇక్కడేమో ప్లస్ 27 అంటే ప్లస్ 31i. అలాగే డినోమినేటర్లో i² అంటే మైనస్ 1 అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది ప్లస్ 3 అయిపోతుంది. అండ్ ఇక్కడేమో ఒక 25 ఉంది, ప్లస్ 25, సో 25 ప్లస్ 3 అంటే 28, అండ్ 5i మైనస్ 15i అంటే మైనస్ 10i, సరిపోయిందా? అంతే. నెక్స్ట్ డినోమినేటర్లో చూడండి, మనకి 2 కామన్ వస్తుందా? ఎందుకంటే 28 అంటే 2 ఇంటూ 14 అండి, అలాగే 10 అంటే 2 ఇంటూ 5. సో రెండిట్లోని 2 కామన్గా ఉంది కదా, అంటే నేను ఓవరాల్గా 2 కామన్ తీసుకోవచ్చు డినోమినేటర్లో. సో 2 కామన్గా రాసుకుంటే ఇక్కడ లోపల మనకి ఇన్సైడ్ ఏ వాల్యూ ఉంటుంది, ఇక్కడేమో 14, ఇక్కడేమో 5, ఇదిగో 14 మైనస్ 5i, సరిపోయిందా? అండ్ ఇక్కడ చూసుకోవాలి, చాలామంది ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది అనుకుంటారు, అంటే సింప్లిఫై చేయడానికి ఏమీ లేదు కదా, సో అయిపోయింది అనుకుంటారు. మనకి క్వశ్చన్లో స్టాండర్డ్ ఫామ్ అడిగారండి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏ ఫామ్ అని చెప్పాను, a ప్లస్ ఐబి, ఈ ఫామ్లో మనం మార్చాలి దీన్ని, అంటే ఈ డినోమినేటర్లో ఉన్న కాంప్లెక్స్ వాల్యూని మార్చేయాలి, ఐని పోగొట్టాలి అంటే మనం దేంతో ఇంటూ చేయాలి, ఈ 1/2 అలా బయట రాసుకోండి, ఐ మీన్ బయట అంటే సపరేట్గా, ఇది మనకి ఉన్న వాల్యూ కదా. ఒక్క నిమిషం వీటిని రఫ్ చేసేస్తాను. ఇది మనకు ఉన్న వాల్యూ, ఐ మీన్ ఇది. ఇప్పుడు డినోమినేటర్లో 14 మైనస్ 5i కదా,
దీని యొక్క కాంజుగేట్తో ఇంటూ చేయండి. కాంజుగేట్ అంటే ఏం కాదు, ఈ మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టండి. సో 14 + 5 న్యూమరేటర్ని అలాగే డినోమినేటర్ని కూడా ఇంటూ చేయండి. ఎందుకు ఇలా ఇంటూ చేస్తున్నానంటే మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇంటూ చేసినప్పుడు మీరు సింపుల్గా ఈ వాల్యూతో ఈ కాంప్లెక్స్ నెంబర్తో ఈ కాంప్లెక్స్ నెంబర్ ఇంటూ చేయండి. నేను ఇందాక చెప్పాను కదండి అలా చేయాలో అదే ప్రాసెస్గా మీరు చేసుకుంటే ఇదిగో న్యూమరేటర్లో కొంచెం పెద్ద వాల్యూస్ వస్తాయి. అండ్ డినోమినేటర్ మనకి ఏ ఫామ్లో ఉందండి, a - b ఇంటూ a + b ఫామ్లో ఉంది. a ప్లేస్లోనేమో 14 ఉంది, b ప్లేస్లోనేమో 5 ఉంది. a + b ఇంటూ a - b అంటే ఏమవుతుంది, a² - b². ఇదిగో a² - b². ఓకే, ఇదిగో ఏ ప్లేస్లో 14 అని చెప్పాను అండ్ బి ప్లేస్లో 5 అని చెప్పాను, సరిపోయిందా? సో దట్స్ వై 14² అంటే 196. ఇదిగో 14 × 14 5i². 5i² అంటే ఎలా చేయాలండి, ఈ స్క్వేర్ 5కి అప్లై చేయాలి అంటే 5 × 5 25, ఐకి అప్లై చేయాలి అంటే i². సో 25i² అవుతుంది. ఇదిగో సరిపోయిందా? తర్వాత i² అంటే ఎంత మరి మనకి -1, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోద్ది అంటే మొత్తానికి 25 అయిపోద్ది. సో 196ని 25ని కలిపేసాం అనుకో 221 వచ్చేస్తుంది. న్యూమరేటర్ని కూడా నువ్వు దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే, దీన్ని ఈ వాల్యూని మొత్తాన్ని సింప్లిఫై చేసుకుంటే నీకు ఇది వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ ఇక్కడ 2 కూడా ఉందండి, డినోమినేటర్ బయట రాసుకుంటున్నాం. సో 2 × 221 అంటే 442. ఇప్పుడు చూడండి ఇది ఎలా రాసుకోవచ్చు, ఈ 442 న్యూమరేటర్గా ఉన్న ప్రతి టర్మ్కి కూడా చెందుతుంది. కాబట్టి 307/442 ప్లస్ I × 599/442 విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib. ఓకే, సో హెన్స్ అని చెప్పి మనకి అడిగిన వాల్యూ ఈక్వల్ టు మనకు వచ్చిన ఆన్సర్ రాసేయండి. లెట్ z1 = 2 - i అలాగే z2 = -2 + i ఫైండ్ అని చెప్పి ఈ వాల్యూస్ అడిగారు. ఫస్ట్ మనము దీన్ని సింప్లిఫై చేద్దామండి. ఓకేనా? అప్పుడు అందులో రియల్ పార్ట్ ఏంటో చూద్దాం. RE అంటే రియల్ పార్ట్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ఇందులో ప్రాబ్లం చేసాము, ప్రూఫ్ సమ్ చేసాం కదా. ఓకే, సో ఇచ్చిన వాల్యూస్ రాసుకున్నా అండ్ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అందుకని చెప్పి 2 ఫైండ్ అని చెప్పి రాసుకున్నాం. ఫస్ట్ z1 × z2 ఫైండ్ అవుట్ చేద్దాం. z1 అంటే 2 - i, z2 అంటే -2 + i. సో మీరు రెండింటినీ మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ ఇది వస్తుందండి. బేసిక్ మల్టిప్లికేషన్స్ కదా, ఇంకా చెప్పట్లేదు. ఫైనల్గా మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే z1 × z2 అంటే ఎంతండి, -3 + 4i వస్తుంది. అలాగే ఇప్పుడు న్యూమరేటర్ని సింప్లిఫై చేసాం. ఓకే, మరి డినోమినేటర్ చూడ ఎలా ఉందో, z1 బార్ అంట. z1 బార్ ఏంటి అంటే దిస్ ఈస్ ద కాంజుగేట్ ఆఫ్ z. దిస్ ఈస్ ద కాంజుగేట్ ఆఫ్ z1 అంటే ఏంటో చెప్పు, 2 - i. z1 బార్ అంటే ఏమవుతుంది తెలుసా, ఈ మైనస్ ప్లేస్లో ప్లస్ వస్తుంది, అంతే, అయిపోయింది. ఓకే, ఇప్పుడు z1 z2/z1 బార్ సింప్లిఫై చేద్దాం. z1 z2 అంటే ఇది, z1 బార్ అంటే ఇది. ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు, అబ్జర్వ్ చేయి నువ్వు. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి, రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 ఓవర్ z1 బార్. ఇప్పుడు మనకి ఈ వాల్యూ అనేది స్టాండర్డ్ ఫామ్లో లేదు, మరి రియల్ పార్ట్ ఎలా చెప్తాం? ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ అనేది a + ib ఉందనుకో, ఇది రియల్ పార్ట్, ఇది ఇమేజినరీ పార్ట్ అని చెప్తాం. అసలు కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఈ ఫామ్లో లేదంటే మనం ఎలా చెప్తామండి? సో అందుకనే దీన్ని స్టాండర్డ్ ఫామ్గా కన్వర్ట్ చేస్తాం. సింపుల్, సేమ్ డినోమినేటర్ 2 + i కదా, 2 - iతో మల్టిప్లై చేయి న్యూమరేటర్ని డినోమినేటర్ని. సో మల్టిప్లై చేసుకుని మీరు సింప్లిఫై చేసుకుంటే, ఇదంతా కూడా మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ నుండి చెప్తూనే వస్తున్నాం కాబట్టి నేను సింప్లిఫికేషన్స్ చెప్పట్లేదండి. ఇప్పుడు చాలా లెంతీ అయిపోయింది వీడియో. అంటే నేను పూర్తిగా చెప్పకుండా వదలలేదు, నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చెప్పాను కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు, అంతేగాని అంటే నాకు టైం ముఖ్యం కాదు, స్టూడెంట్గా అర్థం అవ్వాలి. ఓకేనా? నేను ప్రీవియస్గా చెప్పాను కాబట్టి మళ్ళీ ఇక్కడ రిపిటేషన్ వల్ల చిరాకు వస్తుంది కొంతమందికి, సో అందుకే నేను చెప్పట్లేదు, అర్థమైందండి? అది ఓకే. ఫైనల్గా మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటేనండి -2/5 + i × 11/5 వస్తుంది. ఇప్పుడు చూడు స్టాండర్డ్ ఫామ్గా ఉంది, a + ib. అండ్ ఇప్పుడు నువ్వు చెప్పగలవు, ఏం అడిగారు మన క్వశ్చన్లో, రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 ఓవర్ z1 బార్ అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది, ఇదిగో ఎంత వచ్చింది, -2/5 + i × 11/5. ఇప్పుడు ఇందులో రియల్ పార్ట్ ఏంటి, ఇదే కదా. సో -2/5 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. అండ్ సెకండ్ దండి ఇందులోనే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ అని చెప్పి దీని వాల్యూ అడిగారు. అంటే మొదట మనం దీన్ని సింప్లిఫై చేయాలి, అప్పుడే మనం ఇమేజినరీ పార్ట్ ఏమవుతుందో చెప్పగలం. సరే, మళ్ళీ z1 రాసుకున్నాను,
ఇక్కడ Z1 బారేనండి. సో Z1 బార్ మనకు ఆల్రెడీ తెలుసు, పైన రాసుకున్నాం కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మీకు సింపుల్గా 5 వస్తుంది. త్వరగానే అయిపోయింది ఇది. ఇప్పుడు చూడండి, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ 1/Z1 ఇంటూ Z1 బార్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 1/5 వచ్చింది. 1/5 నేను ఎలా రాసుకోవచ్చు? 1/5 ప్లస్ I ఇంటూ 0 అని రాసుకోవచ్చు కదా. ఎందుకు ఇలా రాశానంటే దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ చెప్పగలము. దట్స్ వై నేను దీన్ని ఈ విధంగా మార్చాను, 1/5 ప్లస్ I ఇంటూ 0. ఇప్పుడు చెప్పి ఇమేజినరీ పార్ట్ ఎంత అంటే ఐకి ముందున్న నెంబర్, అంటే ముందు కానీ తర్వాత కానీ, ముందంటే మళ్ళీ ముందు చెక్ చేస్తారేమో. ఐకి అంటే ఐ యొక్క కోఎఫిషియంట్ అని అనొచ్చు, ఇంకా చెప్పాలి అంటే ఐని మల్టిప్లై చేసే నెంబర్ అనొచ్చు. ఎంతండి? 0. కాబట్టి ఇమేజినరీ పార్ట్ ఈజ్ 0 అన్నమాట. ఓకే, ఫైండ్ ద రియల్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంట. ఇఫ్ ఎక్స్ మైనస్ ఐవై టైమ్స్ 3 + 5y ఈజ్ ద కాంజుగేట్ ఆఫ్ ఈ కాంప్లెక్స్ నెంబర్ అంట, -6 - 24i. ఓకే, సరే, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాశాను. ఇప్పుడు ఈ విషయం పక్కన పెట్టేస్తే ఈ కాంప్లెక్స్ నెంబర్కి కాంజుగేట్ ఏమవుతుందండి? ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఐవై తీసుకున్నాం అనుకోండి కాంప్లెక్స్ నెంబర్, దీని యొక్క కాంజుగేట్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ ఐవై అవుతుంది. జస్ట్ ఐ కోఎఫిషియంట్ యొక్క సింబల్ చేంజ్ అవుతుంది. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇంక ఈ ఎక్స్కి ప్లస్ ఉన్నా మైనస్ ఉన్న సంబంధం ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, నేను రాసింది ఒకసారి చూడండి. దీని యొక్క కాంజుగేటు ఇది అవుతుందని చెప్పాడు క్వశ్చన్ పరంగా. బట్ నార్మల్గా దీని యొక్క కాంజుగేట్ ఏమవుతుందో మనకు తెలుసు. ఏమవుతుంది? -6 + 24i. జస్ట్ ఈ సింబల్ మాత్రమే మారుతుంది. ఓకేనా? కింద మ్యాటర్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే కాంజుగేట్ ఆఫ్ -6 - 24i ఈజ్ ఈక్వల్ టు, అంటే క్వశ్చన్లో ఇచ్చాడు కదా, ఇది దీని యొక్క కాంజుగేట్ అని. దీన్ని నేను ఈ విధంగా ఈక్వేషన్ రూపంగా రాసుకున్నాను. దీని యొక్క కాంజుగేట్ ఇదని చెప్పి క్వశ్చన్లో ఇచ్చాడు. ఇప్పుడు నాకు నార్మల్గా దీని యొక్క కాంజుగేట్ ఏమవుతుందని చెప్పుకున్నాం? -6 + 24i అంతే. దీన్ని సింప్లిఫై చేసేయండి, అంటే మల్టిప్లికేషన్ చేసేసుకోండి. ఇది వాల్యూ మీకు తెలుస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని కొంచెం ఫామ్లో మీరు అడ్జస్ట్ చేసేసుకుంటే, అంటే స్టాండర్డ్ ఫామ్లో ఈ వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడు, లెఫ్ట్ సైడ్ ఉన్న రియల్ పార్ట్ని, రైట్ సైడ్ ఉన్న ఇమేజినరీ రైట్ సైడ్ ఉన్న రియల్ పార్ట్స్ని, అలాగే ఇమేజినరీ పార్ట్స్ని ఈక్వల్ చేసేసుకో. ఎందుకంటే ఇటు సైడ్ కాంప్లెక్స్ నెంబరే, అలాగే ఇటు సైడ్ కూడా కాంప్లెక్స్ నెంబరే. కాబట్టి సింప్లిఫై చేసుకుంటే, కంపేర్ చేసుకుంటే చూడండి, -6 లెఫ్ట్ సైడ్ ఉన్న రియల్ పార్ట్, అండ్ ఇక్కడ 3x + 5y రైట్ సైడ్ ఉన్న రియల్ పార్ట్, అలాగే 24 ఇక్కడేమో 5x - 3y. ఇవి ఇమేజినరీ పార్ట్స్. సో ఇవేమో రియల్ పార్ట్స్ అండి, అండ్ ఇవేమో ఇమేజినరీ పార్ట్స్. రెండు ఈక్వేషన్స్ వచ్చాయండి. ఇవి మనం ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకున్నాం సాల్వ్ చేయడం. మీకు సాల్వ్ చేసేసుకుంటే డైరెక్ట్గా y = -3 వస్తుంది అండ్ x = 3 వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఒకసారి ఈ ఫస్ట్ స్టెప్ మీకు ఇది అర్థమైతే చాలు. ఈ 2 స్టెప్లు మీకు అర్థమైతే ఫస్ట్ 2 స్టెప్లో ప్రాబ్లం అంతా అయిపోయినట్టే. ఓకే, కాంజుగేట్ ఆఫ్ -6 - 24i ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇది క్వశ్చన్లో ఇచ్చాడు దీని యొక్క కాంజుగేట్ ఇది అవుతుందని చెప్పి క్వశ్చన్లో ఇచ్చాడు. అందుకనే కాంజుగేట్ ఆఫ్ అని చెప్పి ఇది రాసి ఈక్వల్ టు ఇది రాశాను. బట్ మనకి నార్మల్గా ఈ -6 - 24i అంటే దీని కాంజుగేట్ ఏమవుతుందండి? -6 + 24i అవుతుంది. ఓకే, బట్ క్వశ్చన్ పరంగా ఇది కూడా దీని యొక్క కాంజుగేట్ అన్నాడు. అందుకని ఈ రెండింటిని సమానం చేసేసాం, దీన్ని అండ్ ఈ -6 - 24i యొక్క కాంజుగేట్ని కూడా. ఓకే, అది ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ అని చెప్పి మనకు ఒక వాల్యూ ఇచ్చారు. అంటే ఇది కాంప్లెక్స్ నెంబర్ అన్నట్టు. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి a + ib ఫామ్గా మారుతుంది. అప్పుడు దీనికి మాడ్యులస్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ని మనము ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేద్దాం. గివెన్ కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పి ఇచ్చిన వాల్యూ రాసుకున్నానండి. అయితే ఇది చూడడానికి ఏ ఫామ్గా ఉందండి? a/b - c/d ఫామ్లో ఉంది. అఫ్కోర్స్ ab ప్లేస్లో మనకి 1 + i 1 - i ఇలా ఉన్నాయన్నమాట. అయితే a/b/c/d ప్లేస్లో నెంబర్స్ ఉన్నా, ఎక్స్ప్రెషన్స్ ఉన్నా, మనకి ఫ్రాక్షన్స్ మైనస్ చేస్తుంటే ఎలా అయితే చేస్తామో అలాగే చేస్తాం అంతే. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. a × d ad, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఒకవేళ ప్లస్ ఉందనుకోండి ప్లస్ పెట్టండి. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. b × c bc
డినామినేటర్స్ రెండింటిని మల్టిప్లై చేయండి, అంటే బి ఇంటూ డి బీడి. ఓకే, ఇంకా ఈ ఫామ్లో ఉండే ప్రతిదీ కూడా మనం ఇలాగే సింప్లిఫై చేస్తాము. ప్లస్ ఉంటే ప్లస్ పెడతాము, మైనస్ ఉంటే మైనస్ పెడతాం. సో ఆ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 1 ప్లస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ అంటే ఏమవుతుందండి, 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్. తర్వాత మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 1 మైనస్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ, ఇదిగో 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్. డినామినేటర్లో ఏమొస్తాయండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, అంటే 1 మైనస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ అన్నమాట. ఇక్కడ మనకి 1 ప్లస్ ఐ అండ్ 1 మైనస్ ఐ వచ్చినాయి కదండి, అంటే ఇది ఏ ఫామ్లో ఉందండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇదేమో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి, అంతేనా కదా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ ప్లేస్లోనేమో 1 ఉంది, బి ప్లేస్లోనేమో ఐ ఉంది. సో ఏ ప్లేస్లో 1 కదండి, అంటే 1 స్క్వేర్, ఒక్క నిమిషము, అండ్ బి ప్లేస్లో ఎంత ఉందండి, ఐ కదా, అంటే ఐ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. ఏ అంటే 1, బి అంటే ఐ, అంటే టోటల్గా మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఐ స్క్వేర్ అంటే ఎంతండి, -1 ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ ఐ ప్లస్ 2i వస్తుంది, అంటే +1 -1 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా 2i వస్తుంది. దేనికి, ఈ 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్కి. అదేవిధంగా మీరు 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసుకుంటే -2i వస్తుంది, అంతే. ఓకే, నేను ఇక్కడ ఎక్స్పాన్షన్స్ కూడా రాశాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని. చూడండి, 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఇది. ఒక నిమిషం వీటిని రఫ్ చేసేద్దాము. 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ యొక్క ఎక్స్పాన్షన్ ఇది. అలాగే మైనస్ 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఇది, ఇక్కడ నుండి ఇక్కడికి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఐ స్క్వేర్ అంటే -1, సో -1 +1, ఇక్కడ కూడా -1 +1 క్యాన్సిల్ అయిపోతే, అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి, అంటే టోటల్గా ఇది ఒక 2i, ఇది ఒక 2i, అంటే మొత్తం ఎన్ని 2i ఉన్నాయి మనకి ఇక్కడ, 4. ఓకే, సో +2i అంటే +4i. అలాగే ఈ 1 ఐ స్క్వేర్, ఇక్కడ కూడా 1 ఐ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, అది 2i + 2i అంటే 4i బై డినోమినేటర్గా చూడండి ఒకసారి, డినోమినేటర్ 1 మైనస్ ఐ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉన్నాయి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏమవుతుందండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లేస్లోనేమో 1 ఉంది కదా, బి ప్లేస్లోనేమో ఐ ఉంది, అంటే ఫార్ములాగా కూడా ఏ ప్లేస్లో 1 పెట్టేయండి, 1 స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో ఐ పెట్టేయండి, ఐ స్క్వేర్. అదే నేను ఇక్కడ రాసాను చూడండి. సో 1 స్క్వేర్ అంటే 1, మళ్ళీ ఐ స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి, -1 కదా. ఇక తర్వాత స్టెప్ చూడండి, ఐ స్క్వేర్ అంటే -1 రాశాను. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 + 1 2. ఓకే, సో న్యూమరేటర్గా 4i అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి 2i వచ్చింది మొత్తానికి. ఏంటిది, దేన్ని సింప్లిఫై చేస్తూ వచ్చింది, ఇచ్చిన వాల్యూని సింప్లిఫై చేస్తే చూడండి ఏమొచ్చిందో 2i అండి. అయితే దీన్ని స్టాండర్డ్ ఫామ్గా రాసేద్దాం, అంటే a ప్లస్ ఐబి ఫామ్లో. ఇక్కడ మరి రియల్ పార్ట్ ఏమీ రాలేదు కదా, అందుకని 0 తీసుకున్నాను, అండ్ 2iని i ఇంటూ బీగా రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు మాడ్యులస్ ఏమవుతుంది, మనకు నార్మల్గా z = x + iy తీసుకుంటే దీని యొక్క మాడ్యులస్ ఏమవుతుందండి, స్క్వేర్ రూట్ ఓవర్ x², అంటే రియల్ పార్ట్ని స్క్వేర్ చేసి ప్లస్ ఇమేజినరీ పార్ట్ని స్క్వేర్ చేస్తాం. సో ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి, మనకు వచ్చిన వాల్యూలో 0, అంటే 0² ప్లస్ ఇమేజినరీ పార్ట్ ఏంటి 2² అంటే 4. సో √4 అంటే 2 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటీగ్రల్ అంటే అర్థం ఇంటీజర్ అనండి. ఓకే, ఇంటీజర్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో అంటే 0 కాకుండా ఇంటీజర్ సొల్యూషన్స్ ఏమున్నాయి ఈ ఈక్వేషన్కి అని చెప్పి మనకు క్వశ్చన్ అడిగారు. చాలా ఈజీ అండి, చూడండి. గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాము. ఇక్కడ 1 - i అనేది కాంప్లెక్స్ నెంబర్. ఓకే, అండ్ ఇది మాడ్యులస్ ఆఫ్ 1 - i హోల్ పవర్ x అని ఉంది. అంటే మనకు తెలుసు ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ మనం z = x + iy స్టాండర్డ్ ఫామ్ తీసుకుంటే దీని యొక్క మాడ్యులస్ ఏమవుతుందండి, √x² + y² అవుతుంది. అంటే దీని మాడ్యులస్ ఏమవుతుంది మనకి, √x² అంటే రియల్ పార్ట్ 1² ప్లస్ y² అంటే ఏంటండి, ఇమేజినరీ పార్ట్, ఐ కోఎఫిషియంట్ అన్నమాట. ఇక్కడ ఐ ముందు -1 ఉంది, అంటే -1 హోల్ స్క్వేర్. సో -1 హోల్ స్క్వేర్ అంటే 1, 1² అంటే 1, టోటల్గా √2 వచ్చింది. అంటే
ఈ మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఐ వాల్యూ ఎంత, స్క్వేర్ రూట్ 2. ఇదిగోండి ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఐ అంటే నేను మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఐ అంటే నేను ఇక్కడ మళ్ళీ వాల్యూ రాశాను మీకు. సో టోటల్గా దీన్ని సింప్లిఫై చేస్తే మనకి స్క్వేర్ రూట్ 2 వచ్చింది. పవర్లో ఎక్స్ అలాగే ఉంటుందండి, ఫస్ట్ నుండి నేను డిస్టర్బ్ చేయలేదు, అది అలాగే ఉంటుంది. ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్, ఆర్హెచ్ఎస్ కూడా మనం ఇంకా ఏం డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. అయితే ఇక్కడ స్క్వేర్ రూట్ 2 అంటే మన ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ కూడా నేర్చుకున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఉంటే దీన్ని ఏ పవర్ 1/2 అని రాసుకోవచ్చు. అలాగే ఎంత రూట్ ఆఫ్ ఏ అని ఉందనుకోండి, దీన్ని మనం ఏ పవర్ 1/n అని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8th రూట్ ఉందనుకోండి, 8th రూట్ ఆఫ్ ఏ అని అంటే దీన్ని మీరు ఏ పవర్ 1/8 అని రాసుకోవచ్చు. ఓకే, అలాగా ఈ స్క్వేర్ రూట్ 2 నేను 2 పవర్ 1/2గా రాశాను. ఈ హోల్ పవర్ ఇట్స్ అలాగే ఉంటుంది, కేవలం ఈ స్క్వేర్ రూట్ 2ని ఈ విధంగా రాసుకున్నాను అంతే. దట్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఇక్కడ మనం ఒకసారి నేర్చుకుందాము. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంటే మనం సింపుల్గా రెండు పవర్స్ని ఇంటూ చేసేస్తే సరిపోద్దండి. ఇక్కడ చూడండి అలాగే ఉంది, ఇది ఏ పవర్, ఇది ఎమ్ హోల్ పవర్ ఎన్ అంటే ఎక్స్. సో ఏం చేసుకోవచ్చు, ఈ పవర్స్ రెండింటిని మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే 1/2 ఇంటూ ఎక్స్ ఎంత, x/2 దట్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. సో x/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. చాలామంది ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ చేసేస్తారండి. సో అలా చేయకూడదండి, అలా క్యాన్సిలేషన్ చేయకూడదు. ఫస్ట్ మీరు దాన్ని ఒక ఈక్వేషన్ ఫామ్గా, ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ ఫామ్గా కన్వర్ట్ చేసుకుని, అంటే ఫ్రాక్షన్స్ లేకుండా, ఆ తర్వాత మీరు కామన్ తీసి ఫర్దర్ సింప్లిఫికేషన్ చేయాలి. చూడండి ఇక్కడ నేను ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసానండి. ఎక్స్ని x/1 అని రాసుకున్నాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, x ఇంటూ 1, x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ 2x, ఇది x ఈజ్ ఈక్వల్ టు 2x. సో ట్రాన్స్పోజ్ చేసేస్తే x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ 2x అంటే మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0, అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. అర్థమైందా? సో x ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి సొల్యూషన్, ఇంటీజర్ సొల్యూషన్ అంటే ఇంటీగ్రల్ సొల్యూషన్. కానీ మన క్వశ్చన్లో ఏమడిగారు, నాన్ జీరో అని అడిగారు. అంటే జీరో కాకుండా ఇంకే సొల్యూషన్స్ ఉంటాయని. జీరో కాకుండా ఇంకే సొల్యూషన్స్ లేవు, మనకు వచ్చిందే ఒక సొల్యూషన్, అది కూడా జీరో. కాబట్టి నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటీగ్రల్ సొల్యూషన్స్ ఆర్ జీరో. అంటే జీరో అంటే ఇక్కడ ఈ జీరో కాదండి, నాన్ జీరో సొల్యూషన్స్ ఇంకా ఏమీ లేవు అనేదానికి. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 5 యాపిల్ ఉన్నాయని అర్థం. నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే యాపిల్ ఏమి లేవు అని అర్థం. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఏమి లేవు కాబట్టి ఇక్కడ ఆ జీరో, అంతేగాని ఇక్కడ మనకు వచ్చిన సొల్యూషన్ జీరో కాదు. ఇఫ్ ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఐబి బై సి మైనస్ ఐడి అని చెప్పి ఇచ్చారు. అయితే ప్రూవ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఓవర్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. అంటే దీని వాల్యూ ఇది అవుతుందని చెప్పి మనం చెప్పాలన్నమాట. ఫస్ట్ మనకి ఇచ్చిన క్లూ నుండి ఎక్స్కి వైకి సంబంధించి ఏమైనా వాల్యూస్ వస్తాయేమో మనం చూద్దామండి. అంటే మనం ఇచ్చిన క్లూని ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. చూడండి జాగ్రత్తగా, సింప్లిఫికేషన్ కొంచెం ఎక్కువ ఉంటుందండి, ప్రాబ్లం కష్టం కాదు, కాకపోతే సింప్లిఫికేషన్ కొంచెం ఫార్ములాస్ అవి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అంతే. చూడండి ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన క్లూ ఇక్కడ రాసుకున్నాను. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కదండి, సింప్లిఫై చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇట్ సైడ్ మనకి కాంప్లెక్స్ నెంబర్ అనేది స్టాండర్డ్ ఫామ్గా ఉంది, ఓకే. బట్ ఇట్ సైడ్ అనేది కాంప్లెక్స్ నెంబరు, కాంప్లెక్స్ వాల్యూ స్టాండర్డ్ ఫామ్గా లేదు. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటంటే ఏ ప్లస్ ఐబి, మనం ప్రీవియస్గా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో దానికోసం నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నానండి. స్క్వేరింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎల్హెచ్ఎస్ దీనికి స్క్వేర్ వస్తుంది, అండ్ ఇక్కడ స్క్వేరింగ్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓకే. అంటే ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ ఇది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ వాల్యూని అలాగే ఉంచండి, రైట్ సైడ్ మాత్రం మనం సింప్లిఫై చేద్దాం, దాన్నే ఫోకస్ చేద్దాం. దీని మన గోల్ ఏంటంటే దీన్ని స్టాండర్డ్ ఫామ్గా తీసుకురావాలి ఈ విధంగా, ఓకే. దానికోసం మనం ఏం చేయాలండి, డినోమినేటర్లో ఉన్న వాల్యూ అంటే సి మైనస్ ఐడి ఉంది, దీని యొక్క కాంజుగేట్ అంటే సి ప్లస్ ఐడితో మనం మల్టిప్లై చేయాలి. సో ఏ మైనస్ ఐబి బై సి మైనస్ ఐడిని న్యూమరేటర్ని మరియు డినోమినేటర్ని కూడా సి ప్లస్ ఐడితో మల్టిప్లై చేస్తున్నాము. సో న్యూమరేటర్ని మీరు మల్టిప్లై చేసేసుకుంటే ఏ మైనస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి, ఇది ఇక్కడ ఒక స్టెప్ రాశాను. అండ్ ఇది ఏ ఫామ్లో ఉందండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, అంటే ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ ప్లేస్గా ఏముంది చూడు, సి ఉంది, అలాగే బి ప్లేస్గా ఏముంది చూడు, ఐడి ఉంది. సో ఏ స్క్వేర్ అంటే ఇదిగో సి స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఐడి హోల్ స్క్వేర్. సరిపోయిందా లేదా, ఒక్క నిమిషము, ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా చూడు, న్యూమరేటర్ని అంటే ఇది, ఈ న్యూమరేటర్ నువ్వు మల్టిప్లై చేసుకుంటే ఏ ఇంటూ సి ఏసి, ఏ ఇంటూ ఐడి ఏఐడి, అలా నువ్వు మల్టిప్లై చేసుకుంటే నీకు ఈ వాల్యూ వస్తుంది.
అండ్ డినోమినేటర్ చూడు ఒకసారి, ఒక్క నిమిషము దీన్ని, డినోమినేటర్ చూడు, సి స్క్వేరు మైనస్ ఈ స్క్వేర్ అనేది ఐకి వచ్చినప్పుడు ఏమవుతుందండి ఐ స్క్వేరు, డీకి వచ్చినప్పుడు డి స్క్వేర్. అగైన్ ఐ స్క్వేర్ అంటే మళ్ళీ -1 కదండి, అవునా? ఐ స్క్వేర్ అంటే -1. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. సో టోటల్గా డినోమినేటర్లో సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ వస్తుంది. అండ్ న్యూమరేటర్ని మీరు సింప్లిఫై చేసుకుంటే మీకు ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ డినోమినేటర్ అనేది న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్కి చెందుతుందండి. అంటే ఏసీ ప్లస్ బీడీకి వస్తుంది అండ్ ఏడి మైనస్ బీసీకి కూడా వస్తుంది ఐకి. అంటే ఇదంతా ఒకటే టర్ము, ఇదంతా ఒక టర్మ్. సెపరేట్ చేసి రాసేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయి, నీకు స్టాండర్డ్ ఫామ్గా వచ్చేసింది. ఏ ప్లస్ ఐబి ఫామ్గా వచ్చేసింది చూడు. ఇదంతా ఏ ప్లస్ ఐ, ఇదంతా బి. మనకి స్టాండర్డ్ ఫామ్ కావాలి అంతే. అక్కడ ఏ ప్లేస్గా ఏమొచ్చింది, బి ప్లేస్గా ఏమొచ్చింది అనేది కాదు మనకి ఇంపార్టెంట్, స్టాండర్డ్ ఫామ్ కావాలి అంతే. సరే చూడు, ఆర్హెచ్ఎస్గా పడిపోయి మనం ఎల్హెచ్ఎస్ని పట్టించుకోకుండా వదిలేసాం. అందుకని ఫస్ట్లో ఎక్స్ మైనస్ ఐవై హోల్ స్క్వేర్నే అలా లాస్ట్ వరకు తీసుకొచ్చాం, ఎక్స్ మైనస్ ఐవై హోల్ స్క్వేర్ అని. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసి టైం వచ్చేసింది. ఏ ఫార్ములా అప్లై చేయాలండి చూడండి, నేను పక్కన రాశాను. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ మనకి ఏముంది ఎక్స్ మైనస్ ఐవై అంటే ఏ ప్లేస్లో ఎక్స్ వచ్చింది, బి ప్లేస్లో ఐవై వచ్చింది, బి ప్లేస్లో ఐవై వచ్చింది. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఐవై హోల్ స్క్వేర్, ఎందుకంటే బి ప్లేస్లో మనకు ఐవై ఉంది కాబట్టి. అలాగే -2 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే ఐవై. సరిపోయిందా? ఇప్పుడు చూడు, ఎక్స్ స్క్వేర్ అది ఇంకా సింప్లిఫై అవ్వదు. ఈ స్క్వేర్ అనేది ఐకి వచ్చినప్పుడు ఏమవుతుందండి ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే -1 కదా, వైకి వచ్చినప్పుడు వై స్క్వేర్ అంటే -1 ఇంటూ వై స్క్వేర్ అంటే -y స్క్వేర్. అండ్ మైనస్ ఇక్కడ ఐ ఉంది కదండి, ఐని నేను సెపరేట్ చేసి రాసుకున్నాను. ఐ ఇంటూ -2xy, -2x ఇంటూ వై -2xy. ఓకే, అంటే ఇది ఒక కాంప్లెక్స్ వాల్యూ కదా, రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ వచ్చే విధంగా రాసుకున్నాను. చీడు ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఇదే, పక్కన రాసుకున్నాం కదా అదే. అండ్ రైట్ సైడ్ మనకి ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు రియల్ పార్ట్స్ని మరియు ఇమేజినరీ పార్ట్స్ని కంపేర్ చేస్తే ఎల్హెచ్ఎస్లో ఇదంతా రియల్ పార్ట్, ఆర్హెచ్ఎస్లో ఇదంతా రియల్ పార్ట్. అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేసుకో. తర్వాత ఎల్హెచ్ఎస్లో ఇది ఇమేజినరీ పార్ట్, ఆర్హెచ్ఎస్లో ఇది ఇమేజినరీ పార్ట్. సో నేను రియల్ పార్ట్స్ అని బ్లూతో సర్కిల్ చేశాను, రౌండ్ చేశాను. అలాగే ఇమేజినరీ పార్ట్స్ని రెడ్తో సర్కిల్ చేశాను. సో ఆ రెండింటిని నువ్వు ఈక్వల్ చేసుకో. అంటే బ్లూతో చేసిన ఈ రెండు అండ్ రెడ్తో చేసిన ఈ రెండు. ఇది కింద రాసేది చూడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ మరియు -2xy ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ. దీన్ని ఎలాగే ఉంచండి, మైనస్తో సింప్లిఫై చేయాల్సిన పని లేదు. ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. సరే, టోటల్గా మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వచ్చింది, -2xy వాల్యూ కూడా వచ్చింది. మనకు కావాల్సింది ఏంటండి, జాగ్రత్తగా చూడాలి. మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇదే కదా క్వశ్చన్లో అడుగుతా. దీనికోసం నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కన్సిడర్ చేస్తున్నాను. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే డైరెక్ట్గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాసేయచ్చు కదా, నువ్వేంటి ఎలా రాస్తావు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇలా రాయొచ్చు, కానీ మనకి ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేరు, బి ప్లేస్లో వై స్క్వేర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి నాకు చెప్పండి. అంటే ఏ అంటే ఎక్స్ స్క్వేరు, పైన స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే x⁴ అవుతుంది. x⁴ మనకు వాల్యూ ఉందా, లేదు. అందుకని నేను డైరెక్ట్గా ఇది రాయకుండా కొంచెం అడ్జస్ట్ చేసి రాశాను. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడాలి. నేను రాసింది మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నేను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అని రాశానండి. ఒకసారి దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab సరిపోయిందా లేదా, అండ్ ప్లస్ 4ab. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab ప్లస్ 4ab అంటే ఏమవుతుంది, ప్లస్ 2ab. సో ఇదేనా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ డైరెక్ట్గా ఫార్ములా రాసుకోకుండా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే మనకి వచ్చిన మనకి వాల్యూస్ ఏం తెలుసు, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ తెలుసు, ఇదిగో పైన ఉంది. అలాగే -2xy తెలుసు. అర్థమైందా? ఇప్పుడు మనం ఇదే ఫార్ములాలో
ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేరు బి ప్లేస్లో వై స్క్వేర్ పెట్టాం అనుకో ఏమవుతుంది చూడు. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎక్స్ స్క్వేరు మైనస్ బి అంటే వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. మనకు కావాల్సింది ఇది. మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ తెలుసు, అలాగే 2xy వాల్యూ కూడా తెలుసు, 2xy వాల్యూ కూడా తెలుసు, మన మైనస్ 2xy వాల్యూ కూడా తెలుసు. ఇప్పుడు నేను ఈ విధంగా రాశాను కదా, అంటే ఈ వాల్యూ మనకు తెలుసు, ఇది మనకు తెలుసు. దీన్ని కూడా మళ్ళీ నేను ఎలా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, మైనస్ 2xy హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈ రెండు ఒకటే కాదండి, ఈ స్క్వేర్ -2కి అప్లై అయింది అనుకోండి, -2 ఇంటూ -2 ప్లస్ 4 ఎక్స్కి అప్లై అయితే ఎక్స్ స్క్వేర్, వైకి అప్లై అయితే వై స్క్వేర్. సరిపోయిందా లేదా? అంటే ఈ ఫార్ములానే మనకి వచ్చిన వాల్యూస్ తగ్గట్టుగా మార్చుకున్నాం అన్నమాట. అర్థమైందండి? అదే. సో చూడండి ఇప్పుడు, సో అదే ఈ ఫార్ములాలోనే సేమ్ ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ బి ప్లేస్లో వై స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ స్టెప్ వస్తుంది. అదే నేను ఇక్కడ కింద రాసి చూపించాను కదా, ఇదే నేను ఇక్కడ రాశాను. అండ్ ఈ 4x² వై స్క్వేర్ని మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది కూడా మీకు చెప్పాను కదా పక్కన, అంతే. ఇప్పుడు చూడు, x² మైనస్ వై స్క్వేర్ అంటే నీకు వాల్యూ తెలుసు ఏంటి, ఇదిగో ఏసీ ప్లస్ బీడీ పైన ఉంది కదా, ఇదిగో ఏసీ ప్లస్ బీడీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, ఈ హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది. నువ్వు ఇది కేవలం x² మైనస్ వై స్క్వేర్ వాల్యూ ఇదంతా కూడా లోపల. అండ్ ఈ 4x² వై స్క్వేర్ అంటే నువ్వు ఏం రాసుకున్నావు, -2xy. మరి -2xy అంటే ఏంటి, ఇదేనా, ఏడీ మైనస్ బీసీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో స్క్వేర్ ఉంది కాబట్టి ఇంక ఈ మైనస్ మనం డైరెక్ట్గా తీసేయచ్చు. ఓకే, అందుకని ఇక్కడ మైనస్ కూడా రాగే, డైరెక్ట్గా ఏడీ మైనస్ బీసీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అని రాస్తాను. సో హోల్ స్క్వేర్. అర్థమైందండి? అంటే ఈ హోల్ స్క్వేర్ అన్నమాట ఇది. ఇక్కడ హోల్ స్క్వేర్ లేదు కదా, ఇక్కడ ఎలా పెట్టామంటే దీన్ని మనం ఎలా మార్చుకున్నాం, దీనికి ఉన్న హోల్ స్క్వేర్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ -2xy వాల్యూ ఏంటి, -2xy అంటే ఇదిగో ఈ వాల్యూ, ఈ వాల్యూ ఈ లోపల అన్నమాట, లోపల రాసాను అన్నమాట. అర్థమైందండి? అది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇక సింప్లిఫికేషన్ ఇదంతా కూడా దీన్ని రఫ్ చేసేసుకుందాం మనం, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కొంచెం. ఇప్పుడు చూడు, ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి వస్తుంది అండ్ డినోమినేటర్ కూడా వస్తుంది. దీనికి కూడా సేమ్ స్క్వేర్ ఇండివిజువల్గా అప్లై చేసేసాను, న్యూమరేటర్కి డినోమినేటర్కి, ఇక్కడ కూడా న్యూమరేటర్కి డినోమినేటర్కి. డినోమినేటర్స్ రెండు చూడు ఈక్వల్గా ఉన్నాయి, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్. కాబట్టి న్యూమరేటర్స్ రెండింటిని యాడ్ చేసాయి, అంటే ఈ వాల్యూని ప్లస్ ఈ వాల్యూని యాడ్ చేసాయి. ఇది ఇక్కడ మీకు ప్రతి స్టెప్ కూడానండి చాలా స్కూల్ లెవెల్లో ఎలా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అలా రాశాను, ఇంకా డెప్త్గానే రాశాను చెప్పాలంటే. మీకు స్కూల్ లెవెల్లో కూడా ప్రతి స్టెప్ ఎంత డెప్త్గా ఉండదు, టెక్స్ట్ బుక్స్ మీకు కావాలి చూడండి. మీకు స్కూల్ లెవెల్ కంటే ఇంకా ఎలాబరేట్ చేసి రాశాను. ఓకేనా? సరే, ఇక్కడ చక్కగా చూడండి, ఏసీ ప్లస్ బీడీ హోల్ స్క్వేర్, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్తాను. ఏసీ ప్లస్ బీడీ హోల్ స్క్వేర్ కదా, చూడండి ఒకసారి. ఏసీ ప్లస్ బీడీ హోల్ స్క్వేర్, మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కనిపిస్తుంది ఇందులో, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటో చెప్పండి నాకు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, అంతేనా కదా? ఇప్పుడు నీకు ఏ ప్లేస్గా ఏమొచ్చింది, ఏసీ వచ్చింది, బి ప్లేస్గా ఏమొచ్చింది, బీడీ వచ్చింది. అంటే ఈ ఏ ప్లేస్లో ఏసీ పెట్టి, ఏసీ స్క్వేర్ ఉంది కదా హోల్ స్క్వేర్, ప్లస్ ఈ బి ప్లేస్లో ఏమొచ్చింది నీకు, బీడీ స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ పెట్టి, ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఏసీ ఇంటూ బి అంటే బీడీ. సో ఇదే వాల్యూ చూడండి నేను ఇక్కడ రాసిన ప్రాబ్లంలో, ఇదిగో ఇదంతా కూడా. అలాగే ఏడీ మైనస్ బీసీ ఉంది కదా, ఏడీ మైనస్ బీసీ హోల్ స్క్వేర్, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి, ఏడీ మైనస్ బీసీ హోల్ స్క్వేర్. ఇది చూడంగానే మీకు ఏ ఫార్ములా గుర్తుకు కావాలి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అంతే అయిపోయింది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటో చెప్పు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇప్పుడు చూడు, ఏ ప్లేస్గా ఏమొచ్చింది ఏడి, బి ప్లేస్గా ఏమొచ్చింది బీసీ, అంతే. ఇక్కడ ఏ ప్లేస్లో బి ప్లేస్లో పెట్టే, అయిపోయింది ప్రాబ్లం. సో ఏ ప్లేస్గా ఏమొచ్చిందండి ఏడి, కాబట్టి ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ బి ప్లేస్గా ఏమొచ్చిందండి బీసీ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే ఎంత అండి ఏడి ఇంటూ బి అంటే ఎంత అండి బీసీ, అంతే. ఇదే వాల్యూ ఉంటుంది చూడండి ప్రాబ్లంలో, ఇదిగో. అర్థమైందండి? అంతే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2acbd, ఇక్కడ కూడా చూడు 2adbc. ఇక్కడ మనం మల్టిప్లై చేసాం అనుకోండి ఏమవుతుంది చెప్పండి, 2
ABCD ఆర్డర్గా రాసేస్తే. అండ్ ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడు, 2ABCD. సో ఇది ప్లస్ వాల్యూ అండ్ ఇది మైనస్ వాల్యూ తీసే. ఓకే, ఇక రిమైనింగ్ ఏంటి, ఇవి A² C² B² D². అలాగే ఈ రెండు కూడా న్యూమరేటర్లో రాసేసుకుంటాం. డినామినేటర్ని ఏమి ఎక్స్పాండ్ చేయొద్దు, అలాగే ఉంచేయండి. అండ్ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ A² C² A² D², ఈ రెండింటిలోనే కామన్గా ఏముంది చూడు, A² కామన్గా ఉంది. కాబట్టి ఈ రెండింటిలో నుండి కూడా A² కామన్ తీసుకున్నానండి. అంటే ఇక్కడ లోపల ఏముంటుంది, ఇక్కడేమో ప్లస్ C² ఉంటుంది, ఇక్కడేమో ప్లస్ D² ఉంటుంది. ఇదిగో C² ప్లస్ D². అదేవిధంగా B² D² B² C² చూడు, ఈ రెండు టర్మ్స్ కూడా B² కామన్గా ఉంది. కాబట్టి ఇదిగో B² కామన్ తీస్తే ఇక ఇన్సైడ్ వాల్యూ ఏముంటుంది, D² C². ఇదిగో C² ప్లస్ D², ఏదైనా ఒకటి కదండి. ఇప్పుడు ఓవరాల్గా ఈ మొత్తంలో కూడా ఏది కామన్గా ఉంది చెప్పండి, C² D² ఇక్కడ ఉంది, C² D² ఇక్కడ ఉంది. అంటే ఓవరాల్గా నేను C² D² కామన్ తీసేసుకుంటే ఇదిగో ఇక కామన్ తీసాం కాబట్టి, ఇది కామన్ తీసాం కాబట్టి ఇంకేముంటుందండి, A² ప్లస్ కామన్ తీసాం కాబట్టి ఏముంటుందండి, B². ఇదిగో సరిపోయిందా. అండ్ డినామినేటర్గా చూడు, C² ప్లస్ D² హోల్ స్క్వేర్ ఉన్నాయి. అంటే హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ రెండు ఉన్నట్టు, C² ప్లస్ D² ఇంటూ C² ప్లస్ D². సో ఒకటి క్యాన్సిల్ అయిపోద్ది డినామినేటర్లోని న్యూమరేటర్లోని. అండ్ డినామినేటర్లో ఒకటి ఉంటుంది, న్యూమరేటర్లో A² ప్లస్ B² ఉంటుంది. సో మనం దేని సింప్లిఫై చేస్తే వచ్చిందండి ఇదంతాని, x² ప్లస్ y². సో ఫైనల్గా x² ప్లస్ y² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ B² బై C² ప్లస్ D². ఓకే, సో ఈ ప్రాబ్లం 8 మార్క్స్కి అడిగినా కానీ ఆశ్చర్యపోకూడదు. ఒకవేళ 4 మార్క్స్ కానీ ఈ ప్రాబ్లం అడిగితే బెస్ట్ ఆప్షన్ దీని చాయిస్ ఉంటే, లేకపోతే మనం చేసేది ఏమి ఉండదు. చాయిస్ ఉంటే మాత్రం దీన్ని వదిలి వేరే క్వశ్చన్ చేయడం మంచిది. ఎందుకంటే మరి లెంతీ ప్రాబ్లం కదా ఇది, కష్టం కాదు, లెంతీ ప్రాబ్లం. మీరు ఎక్కడ పొరపాటున సింప్లిఫికేషన్స్లో చిన్న తప్పు చేశారంటే లాస్ట్కి ఇది ఆన్సర్ కాదు. ఓకే, అది Z1 ఈక్వల్ టు 2 మైనస్ I అని చెప్పి ఇచ్చారండి, కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చేసారు. Z2 ఈక్వల్ టు 1 ప్లస్ I అని చెప్పి కూడా ఇచ్చేసారు, బాగానే ఉంది. అయితే ఫైండ్ అని చెప్పి ఇది మాడ్యులస్ అండి, ఏమని చదవాలి, మాడ్యులస్ లేదా సింపుల్గా మాడ్ అని కూడా చదవచ్చు. మాడ్యులస్ ఆఫ్ అని చెప్పి లోపల మనకి ఒక వాల్యూ ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లోపల వాల్యూని సింప్లిఫై చేద్దాం, ఆ తర్వాత మనం మాడ్యులస్ అప్లై చేద్దాం. సో Z1 ఈక్వల్ టు రాసుకున్నాను, Z2 ఈక్వల్ టు రాసుకున్నాను. చూడండి ఇది లోపల వాల్యూ అండి. Z1 అంటే 2 మైనస్ I ప్లస్ Z2 అంటే 1 ప్లస్ I ప్లస్ 1. జస్ట్ Z1 Z2 ఈ వాల్యూస్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి సెకండ్ స్టెప్ వస్తుంది, అలాగే డినామినేటర్లో కూడా. దీన్ని సింప్లిఫై చేసుకుంటేనంటే మొత్తం ఇవన్నీ కూడా బేసిక్ సింప్లిఫికేషన్స్ అండి. టోటల్గా మీరు సింప్లిఫై చేసుకుంటే దీని వాల్యూ మీకు 2/1 మైనస్ I అని వస్తుందండి. అయితే ఇది మనకి స్టాండర్డ్ ఫామ్లో లేదు. స్టాండర్డ్ ఫామ్ అంటే A ప్లస్ IB ఫామ్లో లేదు. మనకి ఎలా స్టాండర్డ్ ఫామ్లో ఉంటేనే మోడ్ అప్లై చేయగలం, అర్థమైందా. అందుకనే మీకు కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్లో ప్రతి ప్రాబ్లము కూడా స్టాండర్డ్ ఫామ్గా కన్వర్ట్ చేసిన తర్వాతే మనం దాన్ని ఏమన్నా ఫర్దర్గా సింప్లిఫికేషన్స్ అవి చేస్తాం, అర్థమైందా. అలాగే ఆన్సర్స్ కూడా మనకి స్టాండర్డ్ ఫామ్గానే ఉంటాయి. స్టాండర్డ్ ఫామ్గా మార్చడం కూడా ఈజీ కదండి, మనం ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చేసుకున్నాం. ఏంటి, డినామినేటర్ని తీసుకుంటాము, 1 మైనస్ I ఉంది. సో దీని యొక్క కాంజుగేట్ అంటే 1 ప్లస్ Iతో మల్టిప్లై చేస్తే అయిపోద్ది అంతే. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 1 ప్లస్ Iతో మల్టిప్లై చేసేయండి. న్యూమరేటర్ని డైరెక్ట్గా 2 ఇంటూ 1 ప్లస్ I ఇంటూ చేసేయద్దు, 2 ఇంటూ 1 2, 2 ఇంటూ I 2I వేయకుండా అలా ఉంచండి. డినామినేటర్ ఏ ఫార్ములా అండి, సేమ్ A మైనస్ B ఇంటూ A ప్లస్ B అంటే A² మైనస్ B². ఏ ప్లేస్లో ఏముంది చూడు 1 ఉంది, B ప్లేస్లో ఏముంది చూడు I ఉంది. A² కాబట్టి 1² B² కాబట్టి I², అంతే. ఇప్పుడు చూడు 1² అంటే 1, I² అంటే ఎంత అండి మనకి, I² అంటే ఎంత, I² అంటే -1 కదా, ఇదిగో -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 1 2. సో ఈ 2 క్యాన్సిల్ అంటే 1 ప్లస్ I వచ్చిందండి. ఏంటిది, దేని వాల్యూ ఇది టోటల్గా మనం సింప్లిఫై చేసిన వాల్యూ, అర్థమవుతుందా. మనం ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసాం కదా, దీని వాల్యూ అన్నమాట ఎంత, 1 ప్లస్ I. ఇప్పుడు మనకి క్వశ్చన్లో మాడ్యులస్ అడిగారు కదా, కాబట్టి మోడ్ అప్లై చేసే రెండు పక్కల కూడా.
సో దీని వాల్యూ 1 ప్లస్ ఐ కాబట్టి దీనికి కూడా మోడ్ అప్లై చేసి మోడ్ అంటే ఏమవుతుందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ ప్లస్ ఐ బై అనుకో మాడ్యులస్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ అంటే సింపుల్గా నువ్వు స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇమేజినరీ పార్ట్ వై స్క్వేర్ అంతే. సో ఇక్కడ రియల్ పార్ట్ 1 ఇమేజినరీ పార్ట్ కూడా 1. చాలామంది ఇమేజినరీ పార్ట్ ఐ ఉంది కదా ఐ అనుకుంటారు. ఇమేజినరీ పార్ట్ అంటే ఐకి ముందున్న కాన్స్టెంట్ అన్నమాట. అర్థమైందండి. మరి ముందు ఏమీ లేదు కదా అంటారేమో. అంటే ఏమీ లేదంటే ఐని 1 ఇంటూ ఐని రాసుకోవచ్చు కదండి. సో అందుకని మనకి ఇమేజినరీ పార్ట్ కూడా 1 వస్తుంది. దట్స్ వే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ 2 is the modulus of the given complex value. If a minus ib is equal to అని చెప్పి మనకు ఒక క్లూ ఇచ్చారండి. దెన్ ప్రూవ్ దట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పి ఇది ఇచ్చారు. సేమ్ కొంచెం ఫోర్త్ ప్రాబ్లమ్గా అనిపిస్తుంది బట్ అంత పెద్దది ఉండదు కానీ కంగారు పడద్దు. ఇచ్చిన క్లూ రాసుకున్నానండి. ఏ మైనస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ అండి. ఇది 1 కాదు ఐ హోల్ స్క్వేర్ బై 2x స్క్వేర్ ప్లస్ 1. దీన్ని ఎక్స్పాండ్ చేసేసాను. ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేశాను ఎందుకంటే అది స్క్వేర్లో ఉంది కదా. ఎలా ఎక్స్పాండ్ చేయాలి? సింపుల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్గా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. అంటే ఎక్స్ ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ఉంది. ఏమవుతుంది ఇప్పుడు ఏ ప్లేస్లో ఎక్స్ బి ప్లేస్లో ఐ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ ఐ. అదే నేను ఇక్కడ రాశాను. ఐ స్క్వేర్ అంటే -1 అండి కాబట్టి ఇది -1 అండ్ రిమైనింగ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేసాను. అంటే ఇప్పుడు ఈ డినోమినేటర్ అనేది న్యూమరేటర్గా ఉన్న ప్రతి టర్మ్కి చెందుతుంది కదా. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ప్రతి టర్మ్ అంటే మళ్ళీ సపరేట్గా ఎక్స్ స్క్వేర్ బై అని చెప్పి ఈ వాల్యూ -1 బై అని చెప్పి ఈ వాల్యూ అలా కాదు. ఇదంతా రియల్ పార్ట్ కాబట్టి రియల్ పార్ట్ ప్లస్ ఐ ఇంటూ ఇదంతా ఇమేజినరీ పార్ట్ కాబట్టి ఈ ఇమేజినరీ పార్ట్కి రాస్తాం అనమాట డినోమినేటర్. ఇప్పుడు చూడు స్టాండర్డ్ ఫామ్గా వచ్చేసింది. ఇది అర్థమైందా? ఫస్ట్లో ఏంటి ఇది మనకి ఇచ్చిన వాల్యూ ఈ స్టాండర్డ్ ఫామ్గా ఉందా అంటే స్టాండర్డ్ ఫామ్ అంటే ఏ ప్లస్ ఐబీ ఫామ్గా ఉందా లేదు. కానీ మనం మార్చాం చూడు ఏ ఇదంతా ఏ ప్లస్ ఐబీ ఓకే. అది ఇప్పుడు చూడు మనకి ఎల్హెచ్ఎస్ కూడా ఇదే కదండి ఏ ప్లస్ ఐబీఏ కదా. రియల్ పార్ట్స్ ఇమేజినరీ పార్ట్స్ కంపేర్ చేసేద్దాం. బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే ఎల్హెచ్ఎస్లో ఉన్న రియల్ పార్ట్ ఏ ఆర్హెచ్ఎస్లో ఉన్న రియల్ పార్ట్ ఇది అండ్ ఎల్హెచ్ఎస్లో ఉన్న ఇమేజినరీ పార్ట్ బి ఆర్హెచ్ఎస్లో ఉన్న ఇమేజినరీ పార్ట్ ఇది. ఓకే క్లియర్ కదా. టోటల్గా మనకి ఏ వచ్చేసింది బి కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయమన్నారు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేస్తే ఇది వస్తుందని చెప్పమన్నారు. కాబట్టి మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఎలాగా ఏ ఉంది అలాగే బి కూడా ఉంది కాబట్టి సో ఏ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేసి ప్లస్ బి స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేసి ఈ స్క్వేర్ అనేది సేమ్ న్యూమరేటర్కి వస్తుంది అండ్ డినోమినేటర్ కూడా వస్తుంది. అలాగే ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి వస్తుంది డినోమినేటర్ కూడా వస్తుంది. సో న్యూమరేటర్కి డినోమినేటర్కి సపరేట్గా అప్లై చేసేయండి అండ్ డినోమినేటర్స్ రెండు సేమ్ కదండి కాబట్టి న్యూమరేటర్స్ రెండింటిని కూడా యాడ్ చేసేయండి. అండ్ యాడ్ చేసే ముందు దీన్ని సింప్లిఫై చేయండి. ఏది ఎక్స్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ ఎలా సింప్లిఫై చేస్తారండి? ఎక్స్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ ఏ ఫార్ములాగా ఉంది? ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాగా ఉంది. ఓకే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab. సో ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది ఎక్స్ స్క్వేర్ ఉంది ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది చూస్తున్నావా? ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది బి ప్లేస్లో 1 ఉంది. సో ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ సో మళ్ళీ దీని స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ -2 ఇంటూ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి అంటే 1. సో ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందని మనకి x⁴ అది. సో అందుకనే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఇది. ఓకేనా? ఈ +4x² అలాగే ఉంటుంది అండ్ x⁴ ప్లస్ 1 స్క్వేర్ అండ్ ఇక్కడ చూడండి -2x² ప్లస్ 4x² ఎంత అవుతుందండి? +2x². దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు చెప్పండి? దీన్ని చూడండి నేను ఇక్కడ అరేంజ్ చేస్తాను. x² హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x² ఇంటూ 1 అంటే ఇది ఏ ఫామ్గా వచ్చేసింది? మళ్ళీ చూడు జాగ్రత్తగా చూడు ఏ ఫామ్గా వచ్చేసిందండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏ ప్లేస్గా ఏమొచ్చింది చూడు ఎక్స్ స్క్వేర్ బి ప్లేస్గా ఏమొచ్చింది చూడు 1 సరిపోయిందా? ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే నువ్వు ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే ఏ ప్లేస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది బి ప్లేస్లో 1 వచ్చింది అందుకనే ఏం రాశానండి
దీని వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాశాను. ఓకే, అంతే ఆన్సర్, ఇదే ఆన్సర్. సరిపోయిందా? ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి దెన్ షో దట్ అని చెప్పి, అంటే ఈ వాల్యూని మనం సింప్లిఫై చేస్తే ఇది వస్తుందని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన క్లూని మనం ఫస్ట్ సింప్లిఫై చేద్దామండి. ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి అని చెప్పించారు. మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసు కదా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ పి ప్లస్ 3ab స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి ఏముందండి, ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్ అంటే సింపుల్గా ఎక్స్ ప్లేస్లో ఏ ఉంది, ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, అలాగే బి ప్లేస్లో ఐవై ఉంది. సో ఇప్పుడు ఏ ప్లేస్లో ఎక్స్ పెడిస్తే ఎక్స్ క్యూబు ప్లస్ బి ప్లేస్లో ఐవై ఉంది కాబట్టి ఐవై హోల్ క్యూబు ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్ కదా, సో 3x స్క్వేర్, ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి అంటే ఐవై ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి స్క్వేర్ అంటే ఐవై హోల్ స్క్వేర్. అంతే, ఇలా కంపేర్ చేసుకోవడమేనండి. ఇప్పుడు ఇదే స్టెప్ నేను ఇక్కడ రాసాను చూడండి. ఓకే, సరే, దీన్ని సింప్లిఫై చేసేద్దాం. రైట్ సైడ్ ఇంకేమి సింప్లిఫై ఉండదు, ఆర్హెచ్ఎస్ సైడ్, సో యూ ప్లస్ ఐవి అలాగే ఉంటుంది. ఎక్స్ క్యూబు ఇక్కడ చూడండి, క్యూబు ఐకి వచ్చినప్పుడు ఏమవుతుందండి, ఐ క్యూబు, వైకి వచ్చినప్పుడు వై క్యూబ్, ఇదిగో ఐ క్యూబ్ వై క్యూబ్. సరిపోయిందా? తర్వాత ఎక్స్ స్క్వేర్ ఐవై, నేను ఐని బయట రాసి లోపల ఉన్న వాల్యూని అంటే 3x స్క్వేర్ వై ఈ విధంగా బ్రాకెట్లో రాసుకున్నాను. అంటే ఐ ఇమేజినరీ వాల్యూ కదండి, సో అందుకని బయట రాశాను అంతే. సో దీన్ని టోటల్గా సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సర్. అండ్ ఇక్కడ స్క్వేర్ అనేది ఐకి వస్తుంది ఐ స్క్వేర్, వైకి వస్తుంది వై స్క్వేర్, ఇదిగో 3x ఐ స్క్వేర్ వై స్క్వేర్ దట్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి, అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఐ క్యూబ్ అంటే ఎంతండి, మనకి ఎలా రాసుకోవచ్చు ఐ క్యూబ్ని, ఐ స్క్వేర్ ఇంటూ ఐ పవర్ 1 కదా. సో ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ ఐ అంటే -i అవుతుందండి ఐ క్యూబ్ అంటే, అందుకనే ఐ క్యూబ్ ప్లేస్లో -i రాసేసాం. తర్వాత ఇంక దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాము ఈ వాల్యూని. అండ్ పైన ఐ స్క్వేర్ అంటే -1 కదా, సో మైనస్ ఇంటూ ప్లస్, ఇదిగో -3xy స్క్వేర్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. ఇప్పుడు చూడండి, ఎక్స్ క్యూబు -3xy స్క్వేర్ ఇవి ప్యూర్లీ రియల్ వాల్యూస్ కాబట్టి ఇవన్నీ ఒక చోట రాసుకున్నానండి. అండ్ ఐవై క్యూబ్ -iy క్యూబ్ ఇక్కడేమో i ఇంటూ 3x స్క్వేర్ వై, సో ఐ ఉంది కాబట్టి ఇవి ఇమేజినరీ వాల్యూస్ అన్నమాట. సో ఐ కామన్ తీసేసుకుంటే ఏముంటుందండి, 3x స్క్వేర్ వై, ఇదిగో ఇక్కడ -y క్యూబ్, ఇదిగో సరిపోయిందా, దట్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. ఇప్పుడు అబ్జర్వ్ చేయ జాగ్రత్తగా, ఇదంతా కూడా ప్యూర్లీ రియల్ వాల్యూ, ఇదంతా కూడా ఇమేజినరీ వాల్యూ ఎల్హెచ్ఎస్లో. అలాగే ఆర్హెచ్ఎస్లో కూడా ఇది రియల్ వాల్యూ అండ్ ఇది ఇమేజినరీ వాల్యూ. సో బోత్ సైడ్స్ కూడా రియల్ వాల్యూస్ని ఇమేజినరీ వాల్యూస్ని కంపేర్ చేసేసుకుంటే ఏమొస్తుందండి, ఎక్స్ క్యూబ్ -3xy స్క్వేర్ అంటే యూ వస్తుంది, ఇదిగో. అలాగే 3x స్క్వేర్ వై వై క్యూబ్ అంటే వి వస్తుంది, ఇదిగో. సరిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడిగారండి, ఒకసారి క్వశ్చన్ చూసుకుంటే u/x ప్లస్ v/y, దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుందని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఫస్ట్ మనం దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది కదా, అందుకని నేను u/x వాల్యూ ప్లస్ v/y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. u అంటే మనకు తెలుసండి ఏంటి, ఇదిగో పైన ఉంది కదా, సో ఇదిగో ఇదంతా u/x ప్లస్ v వాల్యూ కూడా మనకు తెలుసండి, ఇదిగో పైన ఉంది కదా, సో ఇదంతా v/y. సరిపోయిందా? ఇప్పుడు చూడు, న్యూమరేటర్లో ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉందండి, ఇక్కడేమో ఎక్స్ ఉంది, అంటే ఎక్స్ క్యూబ్ నేను ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, అంటే టోటల్గా 2 టర్మ్స్ నుండి ఒక ఎక్స్ కామన్ వస్తుంది. ఆ ఎక్స్ బయట కామన్ తీసేస్తే ఇక్కడ లోపల ఏముంటుందండి, ఇక్కడ ఎక్స్ క్యూబ్లో ఒక ఎక్స్ కామన్ తీసేసాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్స్ కామన్ తీసాం కాబట్టి ఇంక ఎక్స్ ఉండదు, 3y స్క్వేర్ ఉంటుంది. డినోమినేటర్లో ఎక్స్ అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ అండి, ఒక వై కామన్ తీసేసుకున్నాను. ఓకే, సో వై కామన్ తీసేసుకుని న్యూమరేటర్లోని డినోమినేటర్లోని డినోమినేటర్ క్యాన్సిల్ చేసేసాం. ఇక్కడ రిమైనింగ్ వాల్యూ ఏంటో చూడండి, ఎక్స్ స్క్వేర్ -3y స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ -y స్క్వేర్, అంతే కదా. ఇప్పుడు చూడు, ఎక్స్ స్క్వేరు 3x స్క్వేర్ అంటే మొత్తం ఎన్ని ఎక్స్ స్క్వేర్ ఉన్నాయి, ఇక్కడ 3 ఇక్కడ 1 మొత్తం 4x స్క్వేర్. సరిపోయిందా? తర్వాత -3y స్క్వేరు -y స్క్వేర్ అంటే -4y స్క్వేర్. చాలామంది అండి ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు పాపం,
అంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. -4 -5 ఉంది అనుకోండి ఎగ్జాంపుల్కి. ఇప్పుడు ఇది మీకు కన్ఫ్యూజ్ వస్తే ఏమనుకుంటారంటే -4 అంటే 4 రూపీస్ మీరు ఒక పర్సన్కి ఇవ్వాలి, ఓకే. అండ్ -5 అంటే 5 రూపీస్ ఇంకొక పర్సన్కి ఇవ్వాలి. ఇప్పుడు మొత్తం ఎంత ఇవ్వాలి ఇద్దరు పర్సన్స్కి కలిపి అంటే 9 రూపీస్ ఇవ్వాలి కాబట్టి మైనస్. అర్థమైందా? అలా చూసుకోండి. ఇప్పుడు అలా కాకుండా -4 + 9 ఇలా ఉందనుకోండి. దీని అర్థం ఏంటి? -4 అంటే 4 రూపీస్ ఒక పర్సన్కి ఇవ్వాలి, బట్ 9 రూపీస్ +9 కాబట్టి ఇవి నీ దగ్గర ఉన్నాయి. నువ్వేం చేస్తావు? నీ దగ్గర ఉన్న 9 రూపీస్లో 4 రూపీస్ తనకి ఇచ్చేస్తే నీ దగ్గర ఇంకా 5 రూపీస్ ఉంటాయి. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నమాట. అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మనం కంపేర్ చేసుకుంటే బాగా గుర్తుంటుంది, ఎక్కడ తప్పు చేయదు. అదే నార్మల్గా చెప్పాలనుకోండి ఎలా చెప్తాము? సింపుల్గా పెద్ద నెంబర్కి ఏ వాల్యూ ఏ సింబల్ ఉందో అదే ఆన్సర్గా వస్తుంది. అండ్ మైనస్ ఉంది కాబట్టి 9 - 4 అంటే 5. అండ్ ఇదేగా చెప్తాము, రెండింటికి మైనస్ ఉన్నప్పుడు రెండింటిని యాడ్ చేసేసి ఆన్సర్లో కూడా మైనస్ పెట్టేయండి అని చెప్తాం, ఓకే. బట్ ఇలా కంటే మీరు ఇలా మనీలో కన్వర్ట్ చేసుకుని చేస్తేనే మీకు బాగా గుర్తుంటుంది. అయితే కొత్తగా అంతే, ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీకు కొత్తగా కొంచెం అనిపించవచ్చు కష్టమేమో అని, బట్ చేస్తూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఓకే. సరే, ఇక విషయానికి వచ్చేస్తే ఇక్కడ -3y² అండి. ఇక్కడేమో -y² అంటే -3 -1, సో -4y². రెండిట్లోని 4 కామన్ ఉంది కదా, 4 కామన్ తీసేస్తే 4 × x² - y². మనం దేన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చిందండి, u/x + v/y సింప్లిఫై చేస్తే ఇది వచ్చిందన్నమాట, ఓకే. If alpha and beta are the different complex numbers with modulus of beta is equal to 1, then find the value of అని చెప్పి అంటే then find అని చెప్పి ఈ వాల్యూ ఇచ్చారు, ఓకే. బీటా ఆల్ఫా అనేవి కాంప్లెక్స్ నెంబర్స్ అంటండి. అందుకోసం నేను ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a + ib తీసుకున్నాను, అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు x + iy తీసుకున్నాను. మీకు కావాలితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు x1 + iy1, బీటా ఈజ్ ఈక్వల్ టు x2 + iy2 ఎలా అయినా తీసుకోవచ్చండి. ఫాము మనకి a + ib ఈ స్టాండర్డ్ ఫామ్గా ఉండే విధంగా మీరు రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఏవైనా తీసుకోవచ్చు. అయితే పర్టికులర్గా నేను ఇవే ఎందుకు తీసుకున్నాను అంటే మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండదు ఎలా తీసుకుంటే. అదే x1 y1 x2 y2 అనుకోండి, కొంచెం మరి కింద కూడా నెంబర్స్ ఉంటాయి కదా, సో అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి డైరెక్ట్గా నేను ఇవి తీసుకున్నాను అన్నమాట. అలాగే మనకి మాడ్యులస్ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఇచ్చారు. ఒక కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ అంటే ఏమవుతుందండి, √ రియల్ పార్ట్ అంటే x² + ఇమేజినరీ పార్ట్ అంటే y². ఇదే మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ బీటా. ఇది 1 అని చెప్పి ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి, √ x² + y² ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ మనము ఇప్పుడు ఆల్ఫా బార్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే మనం కనిపెట్టాల్సిన వాల్యూ ఏంటండి, బీటా - α/1 - ఆల్ఫా బార్ ఇంటూ బీటా. అంటే దీనికి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకు ఆల్ఫా బార్ ఎంతో తెలియాలి కదా. ఫస్ట్ ఆల్ఫా బార్ అంటే ఏంటండి, కాంజుగేట్ ఆఫ్ ఆల్ఫా. కాంజుగేట్ అంటే ఐ ముందున్న సైన్ని, అంటే ప్లస్ ఉందనుకోండి దాని యొక్క కాంజుగేట్కి మైనస్ ఉంటుంది, అంతే, అది ఒక్కటే చేంజ్ చేయాలి, ఓకే. ఫస్ట్ మనము లోపల ఉన్న వాల్యూని సింప్లిఫై చేద్దాం. బీటా - α/1 - ఆల్ఫా బార్ బీటా బార్. సింపుల్గా బీటా వాల్యూ, ఆల్ఫా వాల్యూ, ఆల్ఫా బార్ వాల్యూ, బీటా వాల్యూ ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసేసామండి. సబ్స్టిట్యూట్ చేసి న్యూమరేటర్ని మీరు సింప్లిఫై చేసుకుంటే అంటే ఈ మైనస్తో ఈ హోల్ వాల్యూని ఇంటూ చేసేయండి అంతే. సో -(a - a + +(-ib). అండ్ డినోమినేటర్ చూసుకుంటే మల్టిప్లై చేయండి, a × x ax, a × iy aiy, అలాగే ib × x ibx, ib × iy అంటే i² by. అండ్ సింబల్స్ కూడా మీరు చూసుకోండి, నేను ఇక్కడ రాసిన చూడండి, మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ ఇక్కడ రాశాను, ఓకే. సరే, నెక్స్ట్ న్యూమరేటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే x - a అనేవి ప్యూర్లీ రియల్ కాబట్టి ఈ రెండు ఒక చోట రాసుకున్నా. అండ్ i కామన్గా ఉంది కదండి ఇక్కడ కూడా, సో i కామన్ తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ y - p, ఇది i × y - p. అండ్ డినోమినేటర్ని కూడా సేమ్ అదే విధంగా నేను రాసుకున్నాను. అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక స్టెప్ వేసాను, ఏంటంటే i² అంటే -1 కదండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ by అంటే టోటల్గా ఇది ఏమవుతుంది మనకి ప్లస్ by. అండ్ ఇక్కడ ax ఉంది, ఇప్పుడు ax ప్యూర్లీ రియల్, అలాగే by కూడా ప్యూర్లీ రియల్ కాబట్టి ఈ రెండు పక్కన రాసుకున్నాను ఫస్ట్. అండ్ ఇక్కడ i కామన్గా ఉన్న చూడండి, i ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది, సో i కామన్ తీసేసుకుంటే ay - bx అది ఇక్కడ రాసుకున్నాం, ఓకే.
అంటే ఇదంతా కూడా ఇన్సైడ్ ద బ్రాకెట్ వాల్యూ సింప్లిఫై చేసి జస్ట్ ఈ విధంగా రాసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మైనస్తో ఇంటూ చేసేసానండి. 1 మైనస్ ఆఫ్ అని ఉంది కదా, మైనస్ ఇంటూ ఏఎక్స్, మైనస్ ఏఎక్స్ ఇది జాగ్రత్తగా చూడాలి. మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ బీవై, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఐ ఇంటూ, చాలామంది ఇదే మైనస్ మళ్ళీ ఏవై తోటి మళ్ళీ బిఎక్స్తో కూడా మల్టిప్లై చేసేస్తారు. ఇలా చేయకూడదండి, ఎందుకంటే ఇదంతా ఒకటే వాల్యూ, అర్థమవుతుందా? కాబట్టి మనం ఐని మల్టిప్లై చేసాం కాబట్టి మైనస్తో సరిపోద్ది. అంటే లోపల వాల్యూ యాస్టీజ్ రాసేయండి, ఏవై మైనస్ బిఎక్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ 1 ఉంది కదా ఇటు సైడు, ఆ 1 నార్మల్గా అలాగే ఉంటుంది, మనం మైనస్ తోటే మల్టిప్లై చేసాం. ఇదంతా కూడా రియల్ పార్ట్ అండ్ ఇది ఇమేజినరీ పార్ట్. అండ్ ఇక్కడ మైనస్ ఉంది కదండి, ఏది ఈ మైనస్తో ఈ లోపల ఉన్న దాన్ని ఇంటూ చేసేది ఏమవుతుంది, మైనస్ ఇంటూ ఏవై, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బిఎక్స్, మైనస్ ఏవై ప్లస్ బిఎక్స్. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, బిఎక్స్ మైనస్ ఏవై అని రాసుకోవచ్చు కదా. అంటే టోటల్గా మనకు వచ్చింది ఏంటంటే, దీన్ని సింప్లిఫై చేస్తే ఐ ఇంటూ బిఎక్స్ మైనస్ ఏవై అన్నమాట. అదే నేను ఇక్కడ రాశాను. ఓకే, అంటే ఈ స్టెప్ ఇక్కడ రాశాను ఫస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం. దీని తర్వాత స్టెప్లో ఈ మైనస్తో మల్టిప్లై చేసి ఈ విధంగా రాశాను. ఓకే, సరే, మనకి ఫైనల్గా ఈ బీటా మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా బార్ ఇంటూ బీటాని సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ ఇది. అయితే ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉందా అండి? స్టాండర్డ్ ఫామ్ అంటే ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉందా? లేదు, ఎందుకంటే డినోమినేటర్లో మనకి ఇమేజినరీ వాల్యూ ఉంది. అంటే మనం దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి. యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్కి 1 ప్లస్ 4i బై 2 మైనస్ 3i అని ఉందనుకోండి, మనం దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలంటే ఏం చేస్తాము, డినోమినేటర్లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ అంటే 2 ప్లస్ 3iతో న్యూమరేటర్ని డినోమినేటర్ని ఇంటూ చేస్తాం. అప్పుడు ఈ డినోమినేటర్లో i అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఈ డినోమినేటర్ యొక్క కాంజుగేట్, ఏ డినోమినేటర్ ఇక్కడ ఉన్న, ఒక్క నిమిషము, ఇక్కడ ఉన్న డినోమినేటర్ యొక్క కాంజుగేట్ అంటే 1 మైనస్ ఏఎక్స్ మైనస్ బీవై మైనస్ ఐ ఇంటూ బిఎక్స్ మైనస్ ఏవై, దీంతో మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ని డినోమినేటర్ని. దట్ ఈస్ వెరీ లెంతీ ప్రాసెస్. మనకి ఇక్కడ ఎలాగా ఫైండ్ అవుట్ చేయాల్సిన మాడ్యులస్ వాల్యూ కాబట్టి, మాడ్యులస్ వాల్యూకి సంబంధించి మనకు ఒక ఫార్ములా ఉందండి, మోడ్ ఆఫ్ Z1 బై Z2. మోడ్ ఆఫ్ Z1 బై Z2 ఉంటే మనం సెపరేట్గా మోడ్ Z1 బై మోడ్ Z2 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఏంటి, మోడ్ ఆఫ్ బీటా మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా బార్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకు వచ్చిన వాల్యూ ఇది, దీన్ని సింప్లిఫై చేస్తే అంటే దీనికి మోడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు మన ఫార్ములా ప్రకారం మోడ్ ఆఫ్ Z1 బై Z2 అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, మోడ్ Z1 బై మోడ్ Z2. అంటే Z1 బై Z2 అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్స్. ఇక్కడ Z1 Z2 అంటే ఇది చూడు, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్, అంటే నువ్వు దీన్ని Z1 అనుకో, అండ్ ఇది చూడు డినోమినేటర్, ఇదంతా కూడా ఒక కాంప్లెక్స్ నెంబర్, అంటే ఇది Z2 అనుకో. ఇప్పుడు ఇది ఈ ఫామ్లో ఉంది, అంటే నువ్వు దీన్ని ఎలా రాసుకోవచ్చు, మోడ్ Z1 బై మోడ్ Z2. అంటే సెపరేట్గా దీనికి మోడ్ అప్లై చేయొచ్చు అండ్ సెపరేట్గా దీనికి మోడ్ అప్లై చేయొచ్చు. ఓకే, నేను అదే కింద రాసేది చూడండి, therefore మోడ్ ఆఫ్ అని చెప్పి మనకు అడిగిన వాల్యూ దట్ ఈక్వల్ టు, సో ఈ విధంగా మనం సెపరేట్గా న్యూమరేటర్కి మరియు డినోమినేటర్కి కూడా మోడ్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుందండి మోడ్ అంటే, ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఐవై ఉందనుకోండి, దీనికి మోడ్ అప్లై చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అలాగే మనకి ఫస్ట్ న్యూమరేటర్లో ఇది రియల్ పార్ట్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఇమేజినరీ పార్ట్ అంటే వై మైనస్ బి హోల్ స్క్వేర్. డినోమినేటర్గా చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదంతా రియల్ పార్ట్ అండి, కాబట్టి ఇది 1 మైనస్ ఏఎక్స్ మైనస్ బీవై హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఇమేజినరీ పార్ట్ అంటే బిఎక్స్ మైనస్ ఏవై హోల్ స్క్వేర్. ఓకే, దీని ఎక్స్పాన్షన్స్ మనకు చేయడం వస్తే సరిపోద్దండి. చూడండి జాగ్రత్తగా, ఇది ఏ ఫామ్లో ఉంది మనకి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ ప్లేస్లో ఎక్స్ వచ్చింది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ప్లేస్లో స్మాల్ ఏ వచ్చింది, ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఏ. ఓకే, అదేవిధంగా మీకు దీన్ని కూడా సింప్లిఫై చేసుకుంటే ఇదిగోండి ఎక్స్పాన్షన్స్. ఫస్ట్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఇది, తర్వాత వై మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇది. డినోమినేటర్ని అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, 1 మైనస్ ఏఎక్స్ మైనస్ బీవైని ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, దీని ఎక్స్పాన్షన్ మనం వేరే దాంట్లో చూద్దాము. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎక్స్పాన్షన్ ఏంటండి,
1 మైనస్ ఏఎక్స్ మైనస్ బీవై హోల్ స్క్వేర్ కదా. నేను దీన్ని ఎలా రాస్తానంటే 1 ప్లస్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ ప్లస్ ఆఫ్ మైనస్ బీవై హోల్ స్క్వేర్గా రాస్తాను. రాసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఏ ఫామ్గా ఉంది చూడు ఒకసారి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఏ ప్లేస్లో 1 వచ్చింది, బి ప్లేస్లో మైనస్ ఏఎక్స్ వచ్చింది, సి ప్లేస్లో మైనస్ బీవై వచ్చింది, అంతేనా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఇప్పుడు ఏ అంటే మనకి ఎంత 1 కదా, సో 1 స్క్వేర్ ప్లస్ బి అంటే ఎంత ఇక్కడ అనుకున్న ప్రకారం మైనస్ ఏఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సి అంటే ఎంత ఇక్కడ మనం అనుకున్న దాని ప్రకారం మైనస్ బీవై హోల్ స్క్వేర్. ఓకే, సరిపోయిందా. నెక్స్ట్ చూడు, ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఎంతండి 1 ఇంటూ బి అంటే ఎంతండి మైనస్ ఏఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇక్కడ బి అంటే ఎంతండి మైనస్ ఏఎక్స్ ఇంటూ సి అంటే ఎంతండి మైనస్ బీవై. ఓకే, సరిపోయిందా. ప్లస్ 2 ఇంటూ సి అంటే మైనస్ బీవై, ఏ అంటే 1. ఓకే, ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఇదండి. దీని ఎక్స్పాన్షన్ ఇక్కడ రాశాను, ఇదిగో. ఓకే, ఇక్కడ ఎక్స్పాన్షన్ రాశాను. దీని ఎక్స్పాన్షను ఇక్కడ నుండి ఇక్కడ వరకు అర్థమవుతుందా. ఓకే, అంటే ఇంకా సింప్లిఫై చేసేసాను. మనకు వచ్చిన స్టెప్ ఇది యాక్చువల్గా. దీన్ని సింప్లిఫై చేసేస్తే చూడండి ఏమవుతుందో. ఒక్క నిమిషము. ఇప్పుడు చూడు, 1 స్క్వేర్ అంటే 1 అండి. ఈ స్క్వేరు మైనస్కి వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఏకి వచ్చినప్పుడు ఏ స్క్వేరు, ఎక్స్కి వచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా బి స్క్వేరు వై స్క్వేర్. సరిపోయిందా. తర్వాత ఇక్కడ చూడు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2ax, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ax లేదంటే 2abxy. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే అండ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2by. సో ఈ వాల్యూ నేను అక్కడ రాశాను, అర్థమైందండి. ఇదిగో. సరే, మరి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇక్కడ చూడండి. bx మైనస్ ay హోల్ స్క్వేర్ ఉంది. ఇది ఏ ఫామ్లో ఉందండి, ఏ ఫార్ములా ఉంది ఇది, a మైనస్ b హోల్ స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఏ ప్లేస్లో bx ఉంది, బి ప్లేస్లో ay ఉంది. అంటే ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది bx హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది ay హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే bx ఇంటూ బి అంటే ay. సరిపోయిందా. ఇప్పుడు మళ్ళీ ఈ స్క్వేర్ రెండింటిగా అప్లై చేస్తే ఇక్కడ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ అప్లై చేస్తే ఏ స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది. ఓకే, సో అదే వాల్యూస్ ఇక్కడ రాశాను. మొత్తం డినోమినేటర్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తేనండి, అంటే ఈ మొత్తం డినోమినేటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ 2abxy అలాగే మైనస్ 2abxy వచ్చాయి. సో సేమ్ వాల్యూస్ కాబట్టి క్యాన్సిల్ చేసేస్తున్నానండి. అండ్ ఇక్కడ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఉంది, అలాగే ఇక్కడ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చే విధంగా మనము వీటిని సింప్లిఫై చేద్దాం. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 1 కదండి, మనం పైన రాసుకున్నాం. అంటే బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసాం అనుకోండి, ఏమవుతుందండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 1 స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంటే దాని ప్లేస్ 1 రాసుకోవచ్చు. అందుకనే నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చే విధంగా చూసుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, ఇక్కడ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఉంది, రెండింటిలోని కామన్గా ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, అప్పుడు బ్రాకెట్లో మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది అని. బట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే మనకు వాల్యూ లేదు, కానీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే వాల్యూ 1 ఉంది కదా. సో అందుకనే నేను ఈ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అలాగే ఏ స్క్వేర్ వై స్క్వేర్ని యాడ్ చేస్తే ఏమవుతుందండి, ఏ స్క్వేర్ కామన్ వస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. ఇదిగో అది ఇక్కడ రాశాను. అండ్ అదేవిధంగా బి స్క్వేర్ వై స్క్వేర్
అండ్ బీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిని ఎడిషనే కదండి, ప్లస్సే కదా ఉంది. సో రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, బీ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో అదే నేను ఇక్కడ రాశాను, అర్థమైందండి. అండ్ ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్ ఏంటి, 1, సో ఇదిగో 1 మైనస్ 2ax, ఇదిగో మైనస్ 2ax, మైనస్ 2by, ఇదిగో మైనస్ 2by. సరిపోయిందా. అండ్ న్యూమరేటర్ని కూడా ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈ రెండు పక్కన రాసుకున్నానండి ఈ విధంగా. ఇక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈ రెండు ఒక చోట రాసుకున్నాను. మైనస్ 2ax అండ్ మైనస్ 2by. ఓకే, సరిపోయింది కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కనిపించిన ప్రతి ప్లేస్లోని కూడా నువ్వు 1 పెట్టేసుకో. సో 1 పెట్టుకుంటే ఏమవుతుందండి, ఇది 1 అయిపోతుంది. నేను రౌండ్ చేసిన అన్నీ కూడా 1 అయిపోతాయి. ఇది 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది. అంటే న్యూమరేటర్లో 1 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ax మైనస్ 2by. డినోమినేటర్లో ఏ స్క్వేర్ ఇంటూ ఇది 1 కదా, ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్, బీ స్క్వేర్ ఇంటూ ఇది 1 కదా, బీ స్క్వేర్ ఇంటూ 1 అంటే బీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2ax మైనస్ 2by. నువ్వు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లోని డినోమినేటర్లోని సేమ్ వాల్యూ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ ఎంతండి, 1 వస్తుంది. మనం దేన్ని సింప్లిఫై చేస్తే 1 వచ్చిందండి, దీన్ని. సో మనకు కావాల్సిన వాల్యూ కూడా అదే కదా, హెన్స్ అని చెప్పి ఆన్సర్ రాసేయండి. ఓకే, చాలా ఈజీగా ఉంటుందండి ఇది చూడండి. ఇఫ్ అని చెప్పి మనకి ఇది ఇచ్చారు, ఈ మొత్తం వాల్యూ దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అని చెప్పి ఇచ్చారు. దెన్ షో దట్ మనం ఇది చూపించాలి. ఓకేనా, సరే ఇచ్చిన వాల్యూ ఒకసారి మనం రాసుకుందాం ఇక్కడ. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి ఏదైనా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అవుతున్నాయి అనుకోండి, ఏమైనా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అవుతున్నాయి అనుకోండి, వాటికి మాడ్యులస్ మనం అప్లై చేసుకోవచ్చు. అంటే మ్యాథమెటికల్గా ఇఫ్ x1 ప్లస్ i/1 ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్, ఇది x2 ప్లస్ i/2 ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి వీటి యొక్క మాడ్యులస్ వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతాయి, అంతే. సో ఇది దేనికి రాశాను ఫార్ములా అంటే, అసలు మనకి క్వశ్చన్లు ఇచ్చారు కదండి, ఏమి ఇచ్చారు, ఇది ఇచ్చారు. సో ఇదంతా ఒక కాంప్లెక్స్ వాల్యూ అండ్ ఇదంతా ఒక కాంప్లెక్స్ వాల్యూ. రెండు కాంప్లెక్స్ వాల్యూస్ ఈక్వల్ అవుతున్నాయంటే వీటికి మాడ్యులస్ అప్లై చేసేయచ్చు కదా బోత్ సైడ్స్ కూడా. సో నేను ఇక్కడ అదే రాశాను, అర్థమైందా. అది ఇప్పుడు చూడు జాగ్రత్తగా, మనకి మోడ్ ఆఫ్ z1 ఇంటూ z2 ఇంటూ z3 కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా ఉన్నాయనుకోండి, మల్టిప్లికేషన్లో మనం సెపరేట్గా మోడ్ అప్లై చేయొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో చేసాం. మోడ్ ఆఫ్ z1/z2 ఉంటే మోడ్ z1/మోడ్ z2 అని రాస్తాం. అలాగే మోడ్ ఆఫ్ z1 ఇంటూ z2 ఇంటూ z3 ఇంటూ 3 కాదు, ఇంకా ఎన్ని ఇంటూ ఉన్నా కానీ మనం సెపరేట్గా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయ, మన క్వశ్చన్లో ఇచ్చింది ఇది కదా, మాడ్యులస్ అప్లై చేసిన తర్వాత వచ్చింది ఇది. ఇప్పుడు ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ అంటే z1 అనుకో, పోనీ నువ్వు కన్ఫ్యూజ్ అవుతాయి. ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ z2 అనుకో, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ z3 అనుకో, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ z4 అనుకో. అంటే మల్టిప్లికేషన్లో ఉన్నాయంటే సెపరేట్గా ఈ ఫార్ములా ప్రకారం మనం మాడ్యులస్ అప్లై చేసుకోవచ్చు కదా. సో మోడ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి, మోడ్ ఆఫ్ సి ప్లస్ ఐడి, మోడ్ ఆఫ్ సిఈ ప్లస్ ఐఎఫ్, మాడ్యులస్ ఆఫ్ జీ ప్లస్ ఐహెచ్ దట్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. ఇప్పుడు చెప్పు, మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఏంటి? ఒకవేళ మనం ఎక్స్ ప్లస్ ఐవై తీసుకుంటే దీనికి మాడ్యులస్ ఏమవుతుందండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే రియల్ పార్ట్స్ని ఇమేజినరీ పార్ట్ని స్క్వేరింగ్ చేసేసి యాడ్ చేస్తాం స్క్వేర్ రూట్ లోపల. అంటే దీనికి కూడా ఇదే కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇందులో రియల్ పార్ట్ ఏ, ఇందులో ఇమేజినరీ పార్ట్ బి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అలా ప్రతిదానికి కూడా మాడ్యులస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసి ఆర్హెచ్ఎస్గా ఉన్నదానికి కూడా మాడ్యులస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసామండి. ఇప్పుడు స్క్వేర్ రూట్లు ఉన్నాయి కదా ప్రతిదానికి, బోత్ సైడ్స్ కూడా స్క్వేరింగ్ చేసేయండి. స్క్వేరింగ్ చేసేస్తే సో ఈ అన్ని స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అయిపోతాయి. స్క్వేర్ అంటే మళ్ళీ ఇక్కడ ఒక స్క్వేర్తో ఇన్ని స్క్వేర్ రూట్లు లాగా క్యాన్సిల్ అవుతాయని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఎలా వచ్చాయి కదండి వాల్యూస్, ఆ ఏ ప్లస్ ఐబి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరు, స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేరు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేరు ఇలా వచ్చాయి కదా. ఇంకొకటి ఉందనుకోండి, ఫస్ట్ ఇలా వచ్చింది కదా స్క్వేర్ వచ్చినప్పుడు, ఈ స్క్వేర్ అనేది దీనికి అప్లై అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ దీనికి కూడా అప్లై అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్. అలాగే దీనికి కూడా అప్లై అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు స్క్వేర్ రూట్ స్క్వేర్, స్క్వేర్ రూట్ స్క్వేర్, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట, అర్థమైందా. సో అందుకనే ఈ మొత్తం స్క్వేర్ రూట్స్ పోతాయండి. ఈ మొత్తం స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి స్క్వేరింగ్ చేసినప్పుడు, ఇటు సైడ్ కూడా. ఎందుకంటే బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తాం కదా. చూడు మనకు కావాల్సిన వాల్యూ వచ్చేసింది.
ఓకేనా, అంతే, అదే మనం చూపించాల్సింది. అంటే మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబరు కాంప్లెక్స్ వాల్యూస్ ఇవ్వండి, దీని నుండి మనకి స్క్వేర్ కావాలి అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఇది. స్క్వేర్ కావాలంటే కంపల్సరీగా మాడ్యులస్ అప్లై చేయాలి, అందుకని నేను సపరేట్గా మాడ్యులస్ అప్లై చేశాను. ఓకేనా, అంతకు మించి ఏమీ లేదు ఇందులో. ఇఫ్ 1 + i/1 - i హోల్ పవర్ m is equal to 1, దెన్ ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీగ్రల్ అంటే ఇంటీజర్ వాల్యూ ఆఫ్ m. mకున్న లీస్ట్ తక్కువది అవ్వాలి, అలాగే పాజిటివ్ అవ్వాలి, అలాగే ఇంటీజర్ వాల్యూ అవ్వాలి. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ సాల్వ్ చేద్దామండి. 1 + i/1 - i హోల్ పవర్ m ఉంది కదా, ఫస్ట్ మనకి లోపల ఉన్న వాల్యూని సింప్లిఫై చేద్దామండి. ఎలా సింప్లిఫై చేద్దాము? సింపుల్గా దీన్ని స్టాండర్డ్ ఫామ్గా తెచ్చేస్తే సరిపోతుంది. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? a + ib. స్టాండర్డ్ ఫామ్గా రావాలంటే ఏం చేయాలంటే డినోమినేటర్ యొక్క కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి. డినోమినేటర్గా 1 - i ఉంది అంటే దీని యొక్క కాంజుగేట్ 1 + iతో మల్టిప్లై చేయాలి. సో ఇది మనకి వాల్యూ, మనకి ఇచ్చిన వాల్యూ. దీన్ని న్యూమరేటర్ని మరియు డినోమినేటర్ని కూడా 1 + iతో మల్టిప్లై చేస్తున్నాం. సో 1 + i × 1 + i అంటే 1 + i హోల్ స్క్వేర్. తర్వాత డినోమినేటర్ను అబ్జర్వ్ చేస్తే a - b × a + b ఫామ్లో ఉంది. అంటే ఏం రాసుకోవచ్చు? a² - b² రాసుకోవచ్చు. సో a ప్లేస్లో 1 ఉంది, b ప్లేస్లో i ఉంది. అంటే a² అంటే 1², b² అంటే i². సరిపోయిందా? అలాగే న్యూమరేటర్ని నువ్వు ఎక్స్పాండ్ చేసేసుకో. ఏ ఫార్ములా ఉపయోగించి? a + b హోల్ స్క్వేర్. ఇక పక్కన నేను రాశాను ఆల్రెడీ. ఇదిగో a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² + 2ab అంటే 1 + i హోల్ స్క్వేర్. ఓకేనా, సో a² అంటే 1², a ప్లేస్లో 1 ఉంది కాబట్టి, b ప్లేస్లో i ఉంది కాబట్టి b² అంటే i² + 2 × a అంటే 1, b అంటే i. ఓకే, సో ఇక్కడ అదే ఎక్స్పాన్షన్ రాశాను. అండ్ డినోమినేటర్ అబ్జర్వ్ చేస్తే i² అంటే -1, సో 1² అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 + 1 అంటే 2. సరిపోయిందా? మళ్ళీ i² అంటే -1 కదా, ఇదిగో -1. సో -1 + 1 క్యాన్సిల్, 2i/i అంటే 2i/2 అంటే 2 క్యాన్సిల్. ఫైనల్గా మనకి ఎంత వచ్చింది? i వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు మన క్వశ్చన్లో ఏంటి? ఇదే కదా ఇస్తా, అంటే దీన్ని సింప్లిఫై చేస్తే i వచ్చింది. సో మనం ఏం రాసుకోవచ్చు? i/m is equal to 1. చూడండి, మనం ఇనీషియల్గా నేర్చుకున్నామండి i/4 అంటే 1, అలాగే ఇంకా 4 యొక్క మల్టిపుల్స్ అన్నింటికి 1 అయిపోతుంది. అంటే i/4 × 2 1, i/4 × 3 1, అలాగే i/4 × 4 అయినా 1. పాజిటివ్తో పాటు నెగిటివ్స్ కూడా i/4 × -1 అన్నా కూడా i/-4 వస్తుందండి. i/4 అంటే 1/i/4 కదా, సో మళ్ళీ i/4 అంటే 1, సో 1/1 అంటే మళ్ళీ 1 వస్తుంది. అంటే మీరు సింపుల్గా i/4 × k ప్లేస్లో నువ్వు ఏ ఇంటిజర్ అయినా పెట్టు, 1 పెట్టు, 2 పెట్టు, ఏదైనా పెట్టు, నెగిటివ్ ఇంటిజర్స్, పాజిటివ్ ఇంటిజర్స్, 0 ఏదైనా పెట్టినా కానీ ఆన్సర్ 1 వస్తుంది. సో m ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అండి? 4k. k అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ బిలాంగ్స్ టు ఇంటీజర్స్, నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఆన్సర్ 1 వస్తుంది. సో ఇప్పుడు మనకి m వాల్యూ చాలా వాల్యూస్ వచ్చేస్తున్నాయి. m is equal to 4k, k belongs to z అంటే m is equal to 4 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 24 అవ్వచ్చు, అలాగే 0 అవ్వచ్చు, -4 అవ్వచ్చు, -8 అవ్వచ్చు, -12 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు mకి. కానీ ఎన్ని వాల్యూస్ మనం mకి తీసుకోకూడదు. లీస్ట్ పాజిటివ్ అంటే ఫస్ట్ ఇవన్నీ తీసి, 0 కూడా పాజిటివ్గా రాదు. అండ్ లీస్ట్ అంటే 4. సో m is equal to ఎంత అండి? 4 అన్నమాట. ఓకే, 8th problem. Show that the 4 points in the argand plane represented by the complex numbers అని చెప్పి మనకి 4 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారండి. ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ స్క్వేర్ అని చెప్పి అడిగారు అన్నమాట. అంటే ఇచ్చిన 4 కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఆర్గెండ్ ప్లేన్లో స్క్వేర్ని ఫామ్ చేస్తాయి అనేది మనం చూపించాలి. ఇక్కడ ఆర్గెండ్ ప్లేన్ అంటే మనం 10th క్లాస్లో కోఆర్డినేట్ ప్లేన్ గురించి తెలుసుకున్నాం. కోఆర్డినేట్ ప్లేన్లో ప్రతి పాయింట్ని కూడా మనము ఎక్స్ కోఆర్డినేటు, వై కోఆర్డినేటు అంటే రియల్ నెంబర్స్ తీసుకుని రిప్రజెంట్ చేస్తాం. ఆర్గెండ్ ప్లేన్ కూడా కోఆర్డినేట్ ప్లేన్ లాంటిదే, కాకపోతే అందులో కాంప్లెక్స్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. కాన్సెప్చువల్గా మనం నేర్చుకున్నాం ఏంటి? ఎవ్రీ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఎందుకంటే కాంప్లెక్స్ నెంబర్ అంటే రియల్ పార్ట్, ఇమేజినరీ పార్ట్ ఉంటుంది. ఆ రియల్ పార్ట్ని, ఇమేజినరీ పార్ట్ని మనము ఈ విధంగా బ్రాకెట్లో రాస్తే దీన్నే కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పొచ్చు. అదే మనం కోఆర్డినేట్ జామెట్రీ పరంగా మాట్లాడుకుంటే ఇది ఒక పాయింట్ అన్నమాట. ఓకే, సరే. గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్
కెన్ బి రిప్రజెంటెడ్ బై ద ఆర్డర్డ్ పేర్ ఆఫ్ రియల్ నెంబర్స్. అది నేను చెప్పాను కదా, అదే ఇక్కడ రాశాను. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ 2 + i అండి. అంటే 2 అనేది రియల్ వాల్యూ, i యొక్క కోఎఫిషియంట్ అంటే ఐని మల్టిప్లై చేసేటువంటి కాన్స్టెంట్ వాల్యూ, రియల్ వాల్యూ ఏంటి, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టు, అంటే +1. సో 2, 1 అనేది ఒక పాయింట్. ఈ కాంప్లెక్స్ నెంబర్ అయినా నేను ఇలా పాయింట్ ఫామ్గా రాసిన రెండు ఒకటే, మర్చిపోకూడదు. కాంప్లెక్స్ నెంబర్స్ మీరు చదువుతున్నప్పుడైనా ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడైనా కాంప్లెక్స్ నెంబర్ మనం ఈ విధంగా రాయగలం అండ్ అట్ ద సేమ్ టైం ఈ పాయింట్ ఫామ్గా కూడా రాయగలము. అలాగే సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ 4 + 3i అంటే 4, 3. థర్డ్ కాంప్లెక్స్ నెంబర్ 2 + 5i అంటే 2, 5. ఫోర్త్ కాంప్లెక్స్ నెంబర్ 3i అంటే దీన్ని నేను 0 + 3i అని రాసుకోవచ్చు కదా. సో అప్పుడు 0, 3 అనేది ఫోర్త్ పాయింట్ అవుతుంది. ఈ పాయింట్స్కి నేను నేమింగ్స్ ఇచ్చుకున్నాను ABCD అని చెప్పి. ఇప్పుడు మనం సింపుల్గా కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ABCD అనేది స్క్వేర్ అని మనం ప్రూవ్ చేయాలి యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. నేను ఒక డిస్టెన్స్ చెప్తానండి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. ఆటోమేటిక్గా మిగిలినవన్నీ కూడా అదే ప్రాసెస్లో మీరు చేసుకోండి. ఫస్ట్ AB ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే Aకి Bకి డిస్టెన్స్ పాయింట్ రాసుకుని పాయింట్స్ని అంటే కోఆర్డినేట్స్ని x1, y1, x2, y2తో కంపేర్ చేసుకోండి. ఇది డిస్టెన్స్ ఫార్ములా. మనం ఏకి బీకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి AB దట్ ఈజ్ ఈక్వల్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ కంపేర్ చేసుకున్న పాయింట్స్ అంటే x2 అంటే 4, x1 అంటే 2, అలాగే y2 అంటే 3, y1 అంటే 1. ఈ పాయింట్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఈ స్టెప్ వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇదంతా కూడా బేసిక్ సింప్లిఫికేషన్ అండి. నేను ఇక్కడ స్టెప్స్ రాశాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో √8 యూనిట్స్ వస్తుందండి. అదేవిధంగా బీకి సికి డిస్టెన్స్ అంటే బీసీ యొక్క సైడ్ అన్నమాట ఫైండ్ అవుట్ చేస్తే ఇది కూడా √8. అలాగే సిడి కూడా √8 యూనిట్స్ వస్తుంది. అలాగే డిఏ కూడా √8 యూనిట్స్ వస్తుంది. సో టోటల్గా మనం ఫైండ్ అవుట్ చేసిన ఏబీ √8, అలాగే బీసీ √8, అలాగే సిడి √8, డిఏ లేదా ఏడి ఏదనుకున్నా ఒకటే, ఇది కూడా √8. అయితే ఆల్ సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి. ఆల్ సైడ్స్ ఈక్వల్గా వస్తే స్క్వేర్ అవ్వచ్చు, లేదంటే రాంబస్ కూడా అవ్వచ్చు. మనకి రెండు ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ వై మనం డయాగ్నల్స్ కూడా చెక్ చేయాలి. డయాగ్నల్స్ అంటే ఇదండి, ఏసీ మరియు బీడి. డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా వస్తే అప్పుడు అది స్క్వేర్ అవుతుంది. లేదు డయాగ్నల్స్ ఈక్వల్గా రాకపోతే రాంబస్ అవుతుంది, అంతే. సో అందుకోసం నేను డయాగ్నల్స్ కూడా ఫైండ్ అవుట్ చేశాను. నౌ వీ ఫైండ్ లెంత్ ఆఫ్ డయాగ్నల్స్ ఏడి అండ్ బీసీ, సారీ ఏసీ, ఏడి కాదు, ఏసీ మరియు బీడి. ఓకే, సో ఏకి సికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేసాము, 4 యూనిట్స్ వచ్చిందండి. అలాగే బీకి డికి ఫైండ్ అవుట్ చేస్తే ఇది కూడా 4 యూనిట్స్ వచ్చింది. అంటే డయాగ్నల్స్ కూడా మనకి ఈక్వల్. సో 2 diagonals are equal, hence ABCD forms a square. సో గివెన్ పాయింట్స్ ఇన్ ద ఆర్గ్మెంట్ ప్లేన్ ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ద స్క్వేర్. అంటే క్వశ్చన్లో ఇచ్చిందే హ్యాండ్స్ అని చెప్పి రాసేస్తే సరిపోద్ది. గుర్తుంచుకోవాలి, సైడ్స్ మరియు డయాగ్నల్స్ కూడా, అంటే సైడ్స్ అన్నీ ఒక వాల్యూ, డయాగ్నల్స్ రెండు కూడా ఒక వాల్యూ వస్తే అది స్క్వేర్. సైడ్స్ అన్నీ ఈక్వల్గా వచ్చి డయాగ్నల్స్ ఈక్వల్గా రాకపోతే అప్పుడు అది రాంబస్, అంతే. నెక్స్ట్ 9th క్వశ్చన్. Show that the points in the argand plane represented by the complex numbers are the vertices of the rhombus. Same to same model. ఈ 4 కాంప్లెక్స్ నెంబర్స్ కూడా రాంబస్ని ఫామ్ చేస్తాయని చెప్పి అడుగుతున్నారు అని మనం ప్రూవ్ చేయాలి. సో కాంప్లెక్స్ నెంబర్స్ని మనము పాయింట్ ఫామ్గా కన్వర్ట్ చేసేసుకుని డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే సరిపోద్ది. We know that every complex number can be represented as the ordered pair of real numbers. అంటే ఈ విధంగా పాయింట్ ఫామ్గా రాసుకోవచ్చు అని మనకు తెలుసు కదా అని చెప్పి రాశాను ఇక్కడ, అంతే. సో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ -2 + 7 అయ్యండి, దీన్ని -2, 7. అలాగే సెకండ్ కాంప్లెక్స్ నెంబరు ఇదే, సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ ఇది. సో -3/2, 1/2. జాగ్రత్తగా చూసుకోవాలండి, సింబల్స్ అలాగే ఫ్రాక్షన్స్ ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. థర్డ్ కాంప్లెక్స్ నెంబర్ 4, -3. ఫోర్త్ది 7/2, 7/2. 4 పాయింట్స్ని కూడా ABCD అని చెప్పి అనుకున్నాను. సో ఇక్కడ నేను శాంపుల్కి ఒక డయాగ్రామ్ కూడా డ్రా చేశాను చూడండి. రాంబస్ అంటే మనకి అప్రాక్స్కి షేప్లో ఉంటుంది. ఇప్పుడు మనం AB ఫైండ్ అవుట్ చేయాలి, BC ఫైండ్ అవుట్ చేయాలి, CD ఫైండ్ అవుట్ చేయాలి, DA, ఆ తర్వాత డయాగ్నల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. నౌ వీ ఫైండ్ లెంత్స్ ఆఫ్ ద సైడ్స్ అండ్ లెంత్స్ ఆఫ్ ద డయాగ్నల్స్. ఫస్ట్ ఏకి బీకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ప్రాసెస్ అయితే సేమే, ఏ బి x1, y1, x2, y2 అనుకుని కంపేర్ చేసుకుని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫార్ములాగా మనకి ఈ వాల్యూ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రాక్షన్స్ని యాడ్ చేయడము సబ్ట్రాక్ట్ చేయడం మీకు రావాలి. చూడండి ఒక్కసారి చెప్తున్నాను, a/b లేదంటే వేరే తీసుకుందాం, x/y
ప్లస్ జెడ్ బై డబ్ల్యూ ఇలా ఉన్నది అనుకోండి. అంటే ఈ ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ ప్లేసెస్లో నెంబర్స్ ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, ఏదైనా చూడడానికి ఈ ఫామ్లో ఉంటే దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం? ఎక్స్ ఇంటూ డబ్ల్యూ, ఎక్స్ డబ్ల్యూ, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ పెడతాం, మైనస్ ఉంటే మైనస్ పెడతాం, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, తర్వాత జెడ్ ఇంటూ వై, జెడ్ వై బై వై ఇంటూ డబ్ల్యూ, వై డబ్ల్యూ. ప్రాసెస్ మీరు చూసుకోండి, ఫస్ట్ ఈ రెండింటిని, తర్వాత ఈ రెండింటిని, డినోమినేటర్గా రెండింటిని. ఓకే సరే, సో సబ్స్టిట్యూట్ చేసుకుంటేనండి ఇది ఒకటి చెప్తాను, తర్వాత నుంచి మీరు చూసుకుంటారు. x2 అంటే -3/2 అండి, మైనస్ ఇదిగో మైనస్ x1 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే మీకు ఫస్ట్ లోపల దాన్ని సింప్లిఫై చేసి ఆ తర్వాత స్క్వేర్ అప్లై చేయాలి. లోపల సింప్లిఫై చేస్తేనండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అలాగే ఇక్కడ కూడా y2 అంటే 1/2, y1 అంటే 7. సో 7 7/1 అని రాసుకొని, ఇక్కడ నేను మళ్ళీ స్టెప్ కూడా రాశాను మీకు అర్థం అవడం కోసం. అండ్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/1 ఇదిగో. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ నేను చెప్పిందే, ఫస్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. -3 ఇంటూ 1 -3 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2 ఇంటూ 2 4 బై 2 ఇంటూ 1 2 -3 + 4 అంటే 1/2 ఇదిగో 1/2. స్క్వేర్ నార్మల్గా స్క్వేర్ అలాగే ఉంటుంది. అలాగే మీరు దీన్ని కూడా సింప్లిఫై చేసుకుంటేనండి -13/2 వస్తుంది, స్క్వేర్ నార్మల్గా అలాగే ఉంటుంది. ఇప్పుడు స్క్వేర్ అప్లై చేసేయండి. నెక్స్ట్ ఇంకా లోపల మనం సింప్లిఫై చేసేసిన తర్వాత స్క్వేర్ అప్లై చేస్తే 1 స్క్వేర్ 1/2 స్క్వేర్ 4 ప్లస్ ఈ స్క్వేర్ మైనస్కి వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13కి వచ్చినప్పుడు 13 ఇంటూ 13 169 బై కింద డినోమినేటర్గా 2కి వచ్చినప్పుడు 2 ఇంటూ 2 4. సో 169 + 1 అంటే డినోమినేటర్స్ కంటే ఈక్వల్గా ఉన్నాయి కదండి. నేను ఇందాక ఫ్రాక్షన్ ఫామ్ అని చెప్పి ఇలా ఇంటూ చేయమని చెప్పాను, ఇంకా అలా చేయాల్సిన పని లేదు, ఎందుకంటే డినోమినేటర్స్ కంటే ఈక్వల్గా ఉన్నాయి కదా. దట్స్ వై న్యూమరేటర్స్ రెండింటిని డైరెక్ట్గా యాడ్ చేసేసుకో. సో 1 + 69 అంటే 170/4 అండర్ ద స్క్వేర్ రూట్ మర్చిపోకూడదు. సో ఇప్పుడు సెపరేట్గా 170కి మరియు 4కి స్క్వేర్ రూట్ అప్లై అవుతుంది. సో స్క్వేర్ రూట్ 4 అంటే 2 కదా, ఇదిగో టోటల్గా ఆన్సర్. అర్థమైందా? ఇదంతా సింప్లిఫికేషన్, మీరు నోట్ చేసుకోవాల్సిన పని లేదు, కింద రాసిన నోట్ చేయొద్దు, డైరెక్ట్గా మీకు ఇక్కడ ఫస్ట్ రాసి ఉన్నాయి చూడండి అవే నోట్ చేసుకోండి. అంటే టోటల్గా ఏబి ఎంత వచ్చిందని మనకి స్క్వేర్ రూట్ 170/2. అలాగే బీసీ కూడా అదే వాల్యూ వస్తుంది, అండ్ సిడి కూడా అదే వాల్యూ వస్తుంది, అండ్ డిఏ కూడా అదే వాల్యూ వస్తుంది. అంటే టోటల్గా అన్ని సైడ్స్ సమానం. ఇప్పుడు మనం డయాగ్నల్స్ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. డయాగ్నల్స్ అంటే ఏకి సికి, ఏసీ కదా డయాగ్నల్, ఏసీ మరియు బీడీ. సో ఏసీ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసి సేమ్ టు సేమ్, ఇంకా డిస్టెన్స్ ఫార్ములా కదండి, మనం 10th క్లాస్ నుండి చేసిందే ఇది, మళ్ళీ కొత్తదేం కాదు ఇది. ఇది సింప్లిఫై చేసుకుంటే స్క్వేర్ రూట్ 136 యూనిట్స్ వస్తుందండి ఏసీ. అలాగే బీడీ డిస్టెన్స్ చూస్తే, బీడీ డయాగ్నల్ యొక్క లెంత్ చూస్తే స్క్వేర్ రూట్ 34 వస్తుంది. సో సింపుల్గా మనకి తెలిసిపోతుంది ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ, అంటే డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్, హెన్స్ ఏబిసిడి ఫార్మ్స్ రాంబస్. అంటే ఏబిసిడి అంటే ఏంటి? గివెన్ పాయింట్స్, క్వశ్చన్లు ఇచ్చారు కదా, పాయింట్స్ ఇన్ ద ఆర్గన్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ రాంబస్ అని చెప్పేస్తే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ 10th ప్రాబ్లము. The points P, Q denote the complex numbers Z1, Z2 in the argand plane. అంటే మనం ఇంతకు ముందు చేసాం కదా, ప్రతి కాంప్లెక్స్ నెంబర్ని కూడా మనం పాయింట్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ Z1 ఏమో P అనే పాయింట్గా తీసుకోమంటున్నారు, Z2 నేమో Q అనే పాయింట్గా తీసుకోమంటున్నారు. అంతే, అది పాయింట్ అంటే మన కోఆర్డినేట్స్ వస్తాయి కదా, ఈ విధంగా మనం ముందు అనుకున్నాము ముందు క్వశ్చన్స్లో, ఇక్కడైతే డైరెక్ట్గా అలా అనుకోమంటున్నారు, తీసుకొని చేయమంటున్నారు. ఓకే, O ఈజ్ ద ఆరిజన్, O అనేది ఆరిజన్ అంటండి. ఇఫ్ చూడండి ఇక్కడ Z1 Z2 బార్ ప్లస్ Z1 బార్ Z2 ఈక్వల్ టు 0, ఇది కండిషన్, మనకి ఇచ్చిన కండిషన్, మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. దెన్ షో దట్ యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ టు π/2, π/2 అంటే 90 degrees అండి. అంటే మన ఈ యాంగిల్ 90 degrees అవుతుందని చూపించాలన్నమాట. ఇలాగా మనకి కాంప్లెక్స్ నెంబర్స్ పర్టికులర్గా ఇప్పుడు చూడండి పైన మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు, ఎలాగా 2 + 7i లేదా -3/2 + 1/2i ఇలా ఇచ్చారు. ఒకవేళ మనకి ఇవ్వకపోతే మనం డైరెక్ట్గా జనరల్గా తీసుకోవచ్చు. జనరల్గా అంటే జనరల్గా ప్రతి కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్గా ఉంటుందండి, x + iy అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ 2 కదా, దట్స్ వై మనం ఏం తీసుకుందామంటే Z1 ఏమో x1 + iy1 అనుకుందాము, Z2 ఏమో x2 + iy2 అని అనుకుందాం, 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ. ఇప్పుడు PQ అనే పాయింట్స్ ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయని చెప్పి ఇచ్చారు. అంటే
పీ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి, Z1 కాంప్లెక్స్ నెంబర్లో ఉన్న రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ అంటే x1, y1. అలాగే క్యూ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి, Z2లో ఉన్న రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్. ఎందుకంటే ఈ రెండు పాయింట్స్ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, P ఏమో Z1ని, Q ఏమో Z2ని. ఆరిజన్ అంటే 0, 0 ఇది మనకు తెలిసిందే. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడాలండి. ఇప్పుడు మన క్వశ్చన్లో ఈ కండిషన్ ఇచ్చారు ఏంటి, Z1 Z2 బార్ ప్లస్ Z1 బార్ Z2 ఈక్వల్ టు 0. ఇందులో మనకి Z1 తెలుసు, Z2 తెలుసు. మరి Z1 బార్ అంటే ఏంటి, విచ్ ఈస్ ద కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. అంటే ఇప్పుడు Z2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అండి, x2 ప్లస్ iy2 కదా. Z2 బార్ అంటే ఏమవుతుంది, సింపుల్గా ప్లస్ ప్లస్ మైనస్ పెట్టడమే అంతే. అలాగే Z1 బార్ కూడా. సో దాని ప్రకారం చూసుకుంటే Z1 అంటే జాగ్రత్తగా చూడాలి, ఇక్కడ Z1 అంటే ఇదిగో. తర్వాత Z2 బార్ అంటే ఇదిగో, ప్లస్ మళ్ళీ ఇక్కడ Z1 బార్ అంటే ఇదిగో ఫస్ట్ది, ప్లస్ ఇంటూ Z2 బార్ అంటే ఇదిగో. అర్థమైందండి. ఇవి రఫ్ చేస్తాను ఒకసారి. ఇప్పుడు మల్టిప్లై చేయడమే. నేను ఇక్కడ ఆల్రెడీ లైన్స్ పెట్టాను చూసారా. ఫస్ట్ x1 ఇంటూ x2, తర్వాత x1 ఇంటూ మైనస్ iy2, ఇదిగో x1 ఇంటూ x2 మైనస్ i ఇంటూ x1 y2. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నప్పుడు ఫస్ట్ i రాశాను, తర్వాత x1, తర్వాత y2. ఎలాగైనా రాసుకోవచ్చు. తర్వాత చూడండి, ఫస్ట్ x1తో అయిపోయింది, తర్వాత i y1 ఇంటూ x2. ఫస్ట్ i, తర్వాత x2, తర్వాత y1. తర్వాత i y1 ఇంటూ మైనస్ iy2, ఇదిగో i ఇంటూ i స్క్వేర్, y1 ఇంటూ y2 పక్కన రాసేసాం. మొత్తానికి ఈ ప్రోడక్ట్ ఇదండి. తర్వాత సెకండ్ ప్రోడక్ట్కి వెళ్తాం. ఇక్కడ కూడా సేమ్ x1 ఇంటూ x2, తర్వాత x1 ఇంటూ iy2, i x1 y2, మళ్ళీ మైనస్ iy1 ఇంటూ x2, ఇదిగో మైనస్ x2 y1, మైనస్ iy1 ఇంటూ ప్లస్ iy2, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ i ఇంటూ i స్క్వేర్, y1 ఇంటూ y2 y1 y2 దట్ ఈక్వల్ టు 0. క్వశ్చన్లో ఇచ్చిందే. అండ్ ఇక్కడ కొంచెం సింప్లిఫై చేసుకుంటేనండి, i స్క్వేర్ అంటే మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం, లెసన్ స్టార్టింగ్లో కాంప్లెక్స్ నెంబర్ ఫస్ట్కి నేర్చుకున్న కాంప్లెక్స్ నెంబర్ ఇదే. i స్క్వేర్ అంటే -1, దీని నుండి మనం నేర్చుకుంటాం కదా. ఇప్పుడు i స్క్వేర్ అంటే -1 కదండి. ఇక్కడ ఆల్రెడీ దీని ముందు మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయిపోద్ది, అందుకనే ప్లస్ y1 y2. అండ్ ఇవి యాస్టీస్గా రాసేసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా మైనస్ i స్క్వేర్ కదా, ఇది కూడా ప్లస్ అయిపోద్ది, ఇదిగో ప్లస్ y1 y2. అండ్ రిమైనింగ్ ఈ రెండు టర్మ్స్ కూడా ఇక్కడ యాస్టీస్ రాసేసుకున్నాం, ఈక్వల్ టు 0. ఓకే. తర్వాత చూడండి, వీటిని రఫ్ చేసేస్తాను ఒక్కసారి, అంటే ఇవి కొంచెం మనకి కన్ఫ్యూజింగ్ ఉంటాయి అందుకని. ఇప్పుడు చూడండి, మైనస్ x1 y2 ప్లస్ x1 y2 క్యాన్సిల్, మళ్ళీ ప్లస్ i x2 y1 మైనస్ i x2 y1 క్యాన్సిల్. ఇక ఏం మిగిలినాయండి మనకి, x1 x2 2, y1 y2 2, అంటే 2 టైమ్స్ x1 x2 ప్లస్ y1 y2. 2తో మనం బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే 2 కూడా పోయినట్టే. అంటే ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. యాక్చువల్లీ ఇది మనకు వచ్చిన కండిషన్ అంతే, ఇంకా మనకు ఆన్సర్ రాలేదు. అయితే మనం ఏం చూపించాలండి క్వశ్చన్లో, వీ హ్యావ్ టు షో యాంగిల్ PYQ ఈజ్ ఈక్వల్ టు π/2, అంటే 90 degrees అని చూపించాలి POQ అనేది. సో P అంటే ఇది, O అంటే ఇది, Q అంటే ఇది. అంటే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చిన్న డయాగ్రామ్ డ్రా చేశాను. అంటే POQ ఇక్కడ 90 వస్తుందని మనం చూపించాలి. అంటే మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇక్కడ చూడండి రాశాను, చాలా ఇంపార్టెంట్ అండి. 3 స్టెప్లు కూడా జాగ్రత్త చూడాలి. ఈ 2 స్టెప్లు కూడా POQ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని చూపించాలి. అంటే దాని అర్థం PO మరియు OQ అనేవి పెర్పెండిక్యులర్గా ఉన్నాయని చూపించాలి, అంతే కదా. ఇప్పుడు ఈ రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయంటే దాని అర్థం ఈ రెండు స్లోప్స్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి, -1 వస్తుంది. ఇది యాక్చువల్లీ మనము స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో నేర్చుకుంటాము, అది ఫర్దర్గా అక్కడ చూద్దాం. ఇక్కడ గుర్తించుకోండి మీరు, ఎప్పుడైనా సరే మనం రెండు లైన్స్ PO OQ, ఇక్కడ PO అనేది ఒక లైన్గా మనం కన్సిడర్ చేయొచ్చు, అలాగే OQ అనేది ఒక లైన్గా కన్సిడర్ చేయొచ్చు. ఈ రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయంటే దాని అర్థం వీటి యొక్క స్లోప్స్ని మల్టిప్లై చేస్తే -1 వస్తుంది. అంటే దాని అర్థం స్లోప్ ఆఫ్ OP ఇంటూ స్లోప్ ఆఫ్ OQ ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుందని చెప్పి మనం చూపించాలి, ఇది చూపించాలి మనం. ఓకేనా. అంటే మనం ఏం చేయాలి, స్లోప్ ఆఫ్ OP ఎంత, అలాగే స్లోప్ ఆఫ్ OQ ఎంత అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి.
ఏంటండి ఓపీ స్లోప్ ఎంత అవుతుందంటే 2 పాయింట్స్ ఇచ్చారు x1, y1. పి ఇది, ఓ అంటే ఆరిజన్ కదా. ఓకే, సో ఇప్పుడు పీకి ఓకి స్లోప్ ఫార్ములా ఏంటి? మనం పాయింట్స్ 0, 0 ఆరిజన్, అలాగే మన పాయింట్ పి x1, y1. స్లోప్ ఫార్ములా ఏంటండి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 అంటే ఇది. ఓకే, y2 మైనస్ y1, x2 మైనస్ x1. సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఒక్క నిమిషం. y2 అంటే ఈ సెకండ్ పాయింట్లోని y కోఆర్డినేట్ ఎంత? y2 ప్లస్ y1 అనేది కన్ఫ్యూజ్ అవుతుందండి. ఇది యాక్చువల్గా x1, y1గా తీసుకుంటాం, మనం రెండో పాయింట్ x2, y2గా తీసుకుంటాం. ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్స్ మన ఫార్ములా అప్లై చేయడం పాయింట్స్ ఒకటే అయిపోయిన వాళ్ళు మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. ఏమి లేదు, ఇక్కడ సెకండ్ పాయింట్లోనూ y కోఆర్డినేట్ అనమాట y2 అంటే. ఈ y1 అంటే ఫస్ట్ పాయింట్లోనూ y కోఆర్డినేట్. స్లోప్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం తీసుకోవాలి. సో ఇక్కడ y2 ప్లేస్లో y1 ఉంది, y1 ప్లేస్లో 0 ఉంది, బై x2 ప్లేస్లో x1 ఉంది, మైనస్ x1 ప్లేస్లో 0 ఉంది. అంటే మనకు స్లోప్ ఎంత వస్తుంది? y1 బై x1 వస్తుంది అన్నమాట. దేని స్లోప్ ఇది? పిఓ స్లోప్. ఓకే, పిఓ లేదా ఓపీ ఏదైనా ఒకటే. ఇక్కడ చూడండి, స్లోప్ ఆఫ్ ఓపీ అని చెప్పి రాశాను. స్లోప్ ఆఫ్ పిఓ అన్న స్లోప్ ఆఫ్ ఓపీ అన్న ఒకటే. దట్స్ వై స్లోప్ ఆఫ్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు y1 బై x1. అదేవిధంగా స్లోప్ ఆఫ్ ఓక్యూ ఇప్పుడు ఆరిజన్కి ఈ పాయింట్కి ఇక్కడ ఏమవుతుంది? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది స్లోప్ ఫార్ములా. y2 అంటే సెకండ్ పాయింట్లోనూ y కోఆర్డినేట్. ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్లోనూ y కోఆర్డినేట్ కూడా y2ఏ. మరి y1 అంటే ఏంటి? y1 అంటే ఫస్ట్ పాయింట్లోనూ y కోఆర్డినేట్ అంటే 0. సో y2 మైనస్ 0 బై x2 మైనస్ 0 వస్తుంది, అంటే y2 బై x2 వస్తుంది అన్నమాట. దేని స్లోప్ ఇది? ఓక్యూ స్లోప్. ఓకే, మొత్తానికి మనకి ఓక్యూ స్లోప్ ఎంత మరియు ఓపీ స్లోప్ ఎంత అనేది తెలిసింది. ఇప్పుడు చూడండి, మనకి కండిషన్ వచ్చింది కదండి, ఏంటి? x1 ఇంటూ x2 ప్లస్ y1 ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక కండిషన్ కింద చూసుకోండి, మనం లాస్ట్లో తీద్దాం. ఇది మనకి పైన వచ్చిన కండిషన్. ఇప్పుడు దీని నుండి ఈ ప్లస్ వాల్యూ నాకు ట్రాన్స్పోజ్ చేస్తాను, ఏమవుతుంది? మైనస్ x1 టైమ్స్ x2. అండ్ ఈ x1 ఇంటూ చేస్తుంది కదండి, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, అంటే డివైడ్ చేస్తుంది. సో ఇట్ బికమ్స్ y1 బై x1. అలాగే ఈ x2 కూడా ఇక్కడ మల్టిప్లై చేస్తున్నట్టే. యాక్చువల్లీ మైనస్ x1 x2 ఉన్నాయి, అంటే దాని అర్థం -1 ఇంటూ x1 ఇంటూ x2 అని. సో x1 ట్రాన్స్పోజ్ చేసేసాం, x2ను కూడా ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? ఈ కిందకి వెళ్ళిపోతాయి ఈ రెండు కూడా ఇక కిందకి వచ్చేస్తే x1 ఇంటూ x2. దీన్ని నేను సపరేట్గా ఎలా రాశాను? y1 బై x1 టైమ్స్ y2 బై x2 అని చెప్పి రాశాను. ఇదిగో ఇంక ఇటు సైడ్ ఏముంటుందండి? x2 తీస్తాం, x1 తీస్తాం, అంటే మైనస్ ఉంటుంది, అంటే -1 అని. ఇప్పుడు చెప్పండి, y1 బై x1 అంటే ఏమవుతుందండి? మనకి స్లోప్ ఆఫ్ ఓపీ ఏమో కదా, అవునా? ఇదిగో అంటే దీని ప్లేస్లో స్లోప్ ఆఫ్ ఓపీ. అలాగే y2 బై x2 అంటే స్లోప్ ఆఫ్ ఓక్యూ. ఇక రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది మనకు ఆన్సర్? -1. సో ఓపీ పెర్పెండిక్యులర్ టు ఓక్యూ అంటే యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. హెన్స్ ప్రూవ్స్. 11th question. If the complex number z has argument theta where 0 less than theta less than pi by 2, అంటే theta అంటే యాంగిల్ అండి, ఇక్కడ 0కి 90 degreesకి మధ్యలో ఉందంట ఆ యాంగిల్ అనేది. అండ్ సాటిస్ఫై ద ఈక్వేషన్ అని చెప్పి మాడ్యులస్ z మైనస్ 3i ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పి ఇచ్చారు. దెన్ ప్రూవ్ దట్, మనము ఇది ప్రూవ్ చేయాలి. ఇక్కడ థీటాకి కాంప్లెక్స్ నెంబర్కి సంబంధం ఏంటి అంటే, మనం ఇంతకుముందు నేర్చుకున్నాము ఏంటి? ప్రతి కాంప్లెక్స్ నెంబర్ని కూడా కోఆర్డినేట్ ప్లేన్, అంటే దాన్ని ఆర్డినేట్ ప్లేన్ అని అంటాము, రిప్రజెంట్ చేస్తామని చెప్పుకున్నాం కదా కోఆర్డినేట్ ప్లేన్లో. సో ఈ విధంగా ఈ కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేసాను అనుకోండి. ఇది ఆరిజన్ అనుకుంటే, ఈ ఆరిజన్కి ఈ కాంప్లెక్స్ నెంబర్కి నేను ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తే ఈ ఫామ్ అయ్యే యాంగిల్ ఇదన్నమాట ఆర్గ్యుమెంట్ థీటా అని అంటే. ఓకే, క్లియర్ కదా? సరే, ఇప్పుడు మనకి జెడ్ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి థీటా ఆర్గ్యుమెంట్ ఇచ్చారు అంటే మనం ఆ కాంప్లెక్స్ నెంబర్ని మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్గా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి థీటా ఇంక్లూడ్ అవుతుంది ఆ కాంప్లెక్స్ నెంబర్లో, లేదా పోలార్ ఫామ్ అని కూడా చెప్పొచ్చు సింపుల్గా. చూడండి, గివెన్ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ హ్యాజ్ ఆర్గ్యుమెంట్ థీటా, సో ఆ కాంప్లెక్స్ నెంబర్ని మనము పోలార్ ఫామ్గా తీసుకోవాలి. జనరల్గా మనం ఎలా తీసుకుంటాము? జెడ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy. బట్ ఈ థీటాని ఇంక్లూడ్ చేసేటప్పటికి ఇది పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ కాన్సెప్చువల్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది.
సో పోలార్ ఫామ్గా ఏమవుతుందంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా ప్లస్ ఐ ఇంటూ ఆర్ సైన్ తీటా. ఇక్కడ ఆర్ అంటే మాడ్ జెడ్ అని. మాడ్ జెడ్ అంటే ఆర్ అంటే ఇందాక చెప్పాను కదా, ఆరిజన్ నుండి కాంప్లెక్స్ నెంబర్కి జాయిన్ చేస్తున్నామని, ఈ డిస్టెన్స్ని ఆర్ అని అంటాం, విచ్ ఇస్ ద మాడ్ జెడ్. సరే, కండిషన్ ఏంటంటే మనకి గివెన్ మాడ్ జెడ్ మైనస్ 3i ఈజ్ ఈక్వల్ టు 3. జెడ్ అంటే నేను దీని ప్లేస్లో ఆర్ కాస్ తీటా ప్లస్ ఐ ఇంటూ ఆర్ సైన్ తీటా రాసుకొచ్చేమో కదా, మైనస్ 3i ఈజ్ ఈక్వల్ టు 3. అండ్ ఇక్కడ ఐ కామన్ తీసుకున్నానండి, ఈ రెండింటిలో నుండి కూడా కామన్ తీసుకుంటే ఐ ఇంటూ ఆర్ సైన్ తీటా మైనస్ 3, ఇది ఆర్ సైన్ తీటా మైనస్ 3. కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ అప్లై చేసామంటే దాని వాల్యూ ఈ విధంగా మారిపోద్ది. అంటే మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో దాని ప్రకారం చూసుకుంటే ఇదంతా ఎక్స్ అండి, ఎక్స్ ప్లస్ ఐ, ఇదంతా వై, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇదంతా ఎక్స్ ప్లస్ వై స్క్వేర్, ఇదంతా వై, ఈజ్ ఈక్వల్ టు 3. స్క్వేర్ రూట్ రిమూవ్ అవడం కోసం నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 3 స్క్వేర్, ఇట్ బికమ్స్ 9 అవుతుంది. అండ్ స్క్వేర్లు లోపల ఉన్న వాటికి అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది ఆర్కి అప్లై చేస్తే ఆర్ స్క్వేర్, కాస్కి అప్లై చేస్తే కాస్ స్క్వేర్ తీటా, సరిపోయిందా? తర్వాత ఈ స్క్వేర్ అనేది ఇక్కడ మనకి చూడడానికి ఇది ఏ ఫామ్లో ఉందండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లేస్లోనేమో ఆర్ సైన్ తీటా ఉంది, బి ప్లేస్లోనేమో 3 ఉంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్, ఏ ప్లేస్లో ఆర్ సైన్ తీటా ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి స్క్వేర్, బి ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి, అంటే కంపేర్ చేసుకుని వాల్యూస్ అన్నమాట, దట్ ఈక్వల్ టు 3 స్క్వేర్. 3 స్క్వేర్ అలాగే ఉంచానండి, సింప్లిఫై చేయలేదు. ఇక్కడ చూడండి బోత్ సైడ్స్ ప్లస్ 3 స్క్వేర్ ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ చేసేయండి. ఇక రిమైనింగ్ మనకి క్యాన్సిల్ అయిపోద్ది. ఆర్ స్క్వేరు, ఒక్క నిమిషం, ఆర్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఆర్ స్క్వేర్ కామన్ తీసుకుంటే ఏమవుతుందండి, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా, ఇదిగో మైనస్ 2 ఇంటూ 3 6 ఆర్ సైన్ తీటా ఈక్వల్ టు ఇట్ సైడ్ ఇంకే వాల్యూ ఉండదు కాబట్టి 0. నెక్స్ట్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1, మన ట్రిగ్నోమెట్రీలో నేర్చుకోవడం జరిగింది. సో ఆర్ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఆర్ స్క్వేర్ మైనస్ 6r సైన్ తీటా ఈక్వల్ టు 0. అండ్ ఆర్ ఇక్కడ కామన్ తీసుకుంటేనండి, ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్ కదా, ఇక్కడ ఒక ఆరు ఇక్కడ ఒక ఆరు కామన్ తీసుకుంటే ఆర్ టైమ్స్ ఆర్ మైనస్ 6 సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇదైనా 0 అవ్వాలి, లేదంటే ఇదైనా 0 అవ్వాలి, ఎందుకంటే ప్రొడక్ట్ చేస్తే 0 వస్తుంది కాబట్టి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ మైనస్ 6 సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటేనండి డిస్టెన్స్ ఏమి ఉండదు, అంటే ఇందాక చెప్పినట్టు ఆరిజన్కి కాంప్లెక్స్ నెంబర్కి మధ్య డిస్టెన్స్ ఏమి ఉండదు, అంటే కాంప్లెక్స్ నెంబర్ కూడా ఆరిజన్ అయిపోద్ది, అవునా? అప్పుడు 0 తీటా ఏమవుతుంది, అసలు యాంగిలే ఉండదు ఏమీ. బట్ మనకి ఇక్కడ తీటా ఉన్నదని చెప్పి ఇచ్చారు, అండ్ ఆ తీటా కూడా 0 కన్నా ఎక్కువ అని చెప్పి ఇచ్చారు, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే ఛాన్సే లేదు. దట్స్ వై ఆర్ మైనస్ 6 సైన్ తీటా ఈక్వల్ టు 0. సో 6 సైన్ తీటా అటు ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అయిపోద్ది, అంటే మనకి టోటల్గా ఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి, 6 సైన్ తీటా. నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు ఏం ప్రూవ్ చేయాలి, మనం ఇదంతా సింప్లిఫికేషన్ చేసుకున్నాం అంతే, ఇచ్చిన క్లూ బట్టి మనం సింప్లిఫై చేసుకుంటా ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఇది మెయిన్ ఏంటి, కాట్ తీటా మైనస్ 6/z, దీన్ని సింప్లిఫై చేస్తే ఐ వస్తుందని చూపించాలి. అంటే మనం దేన్ని సింప్లిఫై చేయాలి, మొదట కాట్ తీటా మైనస్ 6/zని సింప్లిఫై చేయాలి, దాన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ ఐ వస్తుందని చూపించాలి. చూడండి, ఓకే. సో కాట్ తీటా అంటే నేను కాస్ తీటా బై సైన్ తీటా అని రాసుకోవచ్చు కదండి. అండ్ మైనస్ 6/z, జెడ్ అంటే మనం ఫస్ట్లో అనుకున్నాం ఆర్ కాస్ తీటా ప్లస్ ఐ ఇంటూ ఆర్ సైన్ తీటా అని, ఆర్ కాస్ తీటా ప్లస్ ఐ ఇంటూ ఆర్ సైన్ తీటా అని చెప్పి అనుకున్నాం, అంటే ఆర్ కామన్గా ఉంది కదా, సో కామన్ తీసుకుంటే ఆర్ టైమ్స్ కాస్ తీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ తీటా, అదే నేను ఇక్కడ రాశాను. అండ్ తర్వాత సేమ్ ఇక్కడ ఇదేం డిస్టర్బ్ చేయలేదు, మైనస్ 6 ఆర్ ప్లేస్లోనండి మనకు వచ్చింది కదా ఇక్కడ 6 సైన్ తీటా, అది సబ్స్టిట్యూట్ చేసేసానండి. ఇక్కడ 6 క్యాన్సిల్ అండి. అలాగే డినోమినేటర్ చూడండి, ఇక్కడ సైన్ తీటా ఉంది, ఇక్కడ సైన్ తీటా ఉంది, సో కామన్ తీసుకొచ్చేమో కదా, దట్స్ వే 1/sin తీటా తీసుకున్నాం. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి సైన్ తీటా కామన్ తీస్తారు, ఈ సైన్ తీటా అనేది న్యూమరేటర్గా లేదు, డినోమినేటర్గా ఉంది. దట్స్ వై మనము 1/sin తీటా కామన్ తీసుకోవాలి. సో కామన్ తీసుకుంటే ఇక్కడ కాస్ తీటా ఉంటుందండి, డినోమినేటర్గా 1, ఇదిగో కాస్ తీటా బై 1, ఇక్కడ న్యూమరేటర్గా 1, ఎందుకంటే 6 క్యాన్సిల్ చేస్తాం కాబట్టి.
అండ్ డినోమినేటర్గా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉంటుంది. ఇక సేమ్ మనం ఫ్రాక్షన్స్ని ఎలా సింప్లిఫై చేస్తాం, అదే ఫస్ట్లో చెప్పాను కదా నేను, ఏ బై బి ప్లస్ సి బై డి ఈ ఫామ్గా ఉంటే ఎలా చేస్తాం, ఏ ఇంటూ డి తర్వాత బి ఇంటూ సి, డినోమినేటర్గా బి ఇంటూ డి. ఇక్కడ కూడా అంతేనండి, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి మైనస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, డినోమినేటర్గా ఈ రెండింటిని. సో 1/sin థీటాగా ఉంచేయండి బయట. సో కాస్ థీటా ఇంటూ దిస్ వాల్యూ, ఇది ఇక్కడ రాశాను మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా, మైనస్ ఈ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 ఇంటూ 1 అంటే 1, డినోమినేటర్గా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో ఇది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా మల్టిప్లై చేసేద్దామండి. అంటే కాస్ థీటా ఇంటూ కాస్ థీటా, కాస్ స్క్వేర్ థీటా, అలాగే కాస్ థీటా ఇంటూ ఐ సైన్ థీటా, ఇది ఐ కాస్ థీటా సైన్ థీటా. అండ్ ఈ 1 ప్లేస్లో నేను ఏం రాశాను చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఎందుకు రాసావు అంటే మనకి మొత్తం రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా సైన్ థీటా కాస్ థీటాగా ఉంటాయి. సో ఇఫ్ ఐ ఎక్స్ప్రెస్ 1 యాజ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, మనకి ఛాన్స్ ఉంటుంది సింప్లిఫై చేయడానికి. అండ్ ఈ డినోమినేటర్గా సైన్ థీటాని మల్టిప్లై చేసేసాం. ఇదిగో సైన్ థీటా టైమ్స్, అంటే ఇండివిజువల్గా మల్టిప్లై చేయలేదు, ఇంకానే నార్మల్గా పక్కన రాసుకున్నాం. ఎందుకు అలా పక్కన రాసుకున్నాను, ఎందుకు ఇండివిజువల్గా మల్టిప్లై చేయలేదంటే ఏమన్నా సింప్లిఫై అవుతుందేమో అని. సరే, ఇక విషయానికి వచ్చేస్తే మైనస్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుందండి ఇది కదా. ఇక్కడ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్, అంటే ఇంకేం మిగులుతుంది, ఐ కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, డినోమినేటర్గా యాజ్ ఇట్ ఈస్ అవే ఉంటాయి. అండ్ మళ్ళీ డినోమినేటర్గా మనకి ఎక్కడ మైనస్ లేదు, కానీ న్యూమరేటర్గా మైనస్ ఉంది. సో అందుకని నేను ఏం చేశానంటే ఈ మైనస్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లస్లోకి మార్చేసుకున్నాను బై యూజింగ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఐ. ఎందుకంటే ఐ స్క్వేర్ అంటే -1 కదండి, అంటే ఈ మైనస్ ప్లేస్లో నేను ఐ స్క్వేర్ అని రాసేసుకొచ్చేమో కదా, ప్లస్ ఐ స్క్వేర్ అని, ఇదిగో ప్లస్ ఐ స్క్వేర్. ఇప్పుడు చూడు జాగ్రత్తగా అయిపోయింది, ఇంక ప్రాబ్లం అయిపోయింది. న్యూమరేటర్లో ఐ ఒక ఐ ఉంది, ఇక్కడ ఐ స్క్వేర్ అంటే ఐ ఇంటూ ఐ, అంటే ఇక్కడ ఒక ఐ ఉంది. అలాగే సైన్ థీటా ఉంది, సైన్ స్క్వేర్ అంటే సైన్ థీటా ఇంటూ సైన్ థీటా, సో ఇక్కడ ఒక సైన్ థీటా ఉంది. అంటే టోటల్గా నేను ఏది కామన్ తీసుకోవచ్చు, ఒక ఐ ఒక సైన్ థీటా. సో దట్స్ వై ఇదిగో ఐ సైన్ థీటా. ఇక లోపల ఏముంటుందండి, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఐ ఉంటుంది ఇక్కడ. మరి రెండు ఐ కదా, ఒక ఐ మనం కామన్ తీసాం కాబట్టి ఈ ఐ ఉంటుంది, అలాగే ఒక సైన్ థీటా కూడా ఉంటుంది, ఇదిగో ఐ సైన్ థీటా. డినోమినేటర్ని ఇంకేం డిస్టర్బ్ చేయదు. సో న్యూమరేటర్గా డినోమినేటర్గా సైన్ థీటా క్యాన్సిల్, అలాగే ఈ రెండు కూడా సేమ్ వాల్యూస్, క్యాన్సిల్కి ఏం మిగులుతుందండి, ఐ వాల్యూ మిగులుతుంది. మనం దేని సింప్లిఫై చేస్తే ఐ వచ్చిందండి, కాస్ థీటా మైనస్ 6/z సింప్లిఫై చేస్తే ఐ అని వచ్చిందన్నమాట. ఓకే, హెన్స్ ప్రూఫ్స్ అని చెప్పి రాసిస్తే మనకి ప్రాబ్లం కంప్లీట్ అయినట్టే.